టీమ్ వెల్కమ్, అందరికి నమస్తే. ఇంకా మరి ఫ్రీ కాలేదు ఈరోజు, డ్యూటీకి వెళ్ళి బయటకు వెళ్ళాం. ముందు స్టేజ్ ఎవరైనా సంభాలించండి, మాట్లాడండి. ఏముంది, ఏంటి విషయాలు? నాకు ఇంకొక 25-30 మినిట్స్ పట్టచ్చు. ఇక్కడ మరి బాల అర్జున్ సార్ చాలా రోజులు మాట్లాడారు. వెల్కమ్ సార్. భాస్కర్ సార్ ఉన్నారు, వెల్కమ్ సార్, మాట్లాడండి. ఎందుకంటే నేను ఇంకా డ్యూటీ నుంచి ఈరోజు ఇప్పుడే బయలుదేరడం జరిగింది. డ్యూటీ నుంచి వెళ్ళి బస్ కాడికి నడాలి, బస్సు నుంచి మళ్ళీ అక్కడికి నడవాలి అనమాట. బస్ ఎక్కాలి, బస్ ఎక్కి దిగా. ఎస్, గుడ్ ఈవినింగ్ సార్. ఎలా ఉన్నాం సార్, బాగున్నారా? బాగున్నాం సార్, మీరు బాగున్నారు సార్? నేను చాలా బాగున్నాము. ఈ విషయం ఉందంటే మనకేం పర్లేదు. ఓకే సార్, సూపర్. ఇంకా లీడర్స్ షేర్ చేసుకోండి, ఏంటి విషయాలు, ఏం చేసుకుంటున్నారు? సీడ్ ఫండింగ్ జరుగుతుందా లేకపోతే టోకెన్ ఫండింగ్ జరుగుతుందా లేదా? సీడ్ ఫండింగ్ జరుగుతుంది సార్ ఎక్కువ ఇప్పుడు ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్ లో. పబ్లిక్ మొత్తం ఇక్కడ సీడ్ ఫండింగ్ మీద ఇప్పుడు ఫోకస్ చేసినట్టున్నారు. కానీ ఒకే దాని మీద అవకాశం అయితే రాదు కదా సార్ ఫ్యూచర్ లో. అట్లేం లేదు, ఎప్పుడు ఎనీ టైం మనకు సిస్టమ్ ఎనీ టైం అవకాశాలు ఇస్తూనే ఉంది. అంటే ఎప్పుడు కానీ అవకాశాలు కుదరలేదు మన సిస్టమ్ లో కొత్త వాళ్ళకి. కానీ ఇంకా మరి కొత్త వాళ్ళని కొత్తగా చేసుకునే వాళ్ళకి. అవును సార్, అవును సార్. ఎనీ టైం ఎప్పుడు కానీ ఎప్పుడు ఒక రకంగా ఉంటూనే ఉంటది. అవును సార్. ఇప్పుడు ఏంటంటే మనకి ఏమనిపిస్తుందంటే నుంచి మనకు ఇచ్చిన అవకాశాలు ఉపయోగించుకోలేకపోయారు కదా సార్ చాలా మంది మన టీం. అది ఇప్పుడు 80 లక్షలలో కనీసం 1% కూడా లేరు మనకు. అది 80 లక్షలు, అది 40 లక్షలే. కానీ ఇక అది 40 లక్షలు ఓకే, మనం ఇక దాన్ని వదిలేసేయాలి. 40 లక్షలు అనేది వదిలేసేయాలా, అది 80 లక్షలు తీసేయాలా? ఇక్కడ చాలా మంది బాధపడుతున్నారు సార్. ఇక్కడ మేము ఆల్రెడీ మన పెర్లవైన్ సిస్టమ్ ఉంటే మేము కూడా ఈ రోజున చేసుకునే వాళ్ళం. అంటే ఆ రోజు అవకాశం ఇచ్చారు, కానీ అక్కడ రేటు ఎక్కువ ఉండి వాళ్ళు ఆ రోజు 5,500 6,000 అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. అప్పుడు ఒక 30-25 అట్లా వచ్చేవి. అది మనకి ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్న కానీ జస్ట్ అవి ఏటివి అంటే 45-50 అయ్యేటివి. అంటే ఇక్కడ సిస్టమ్ ఏం జరుగుతుంది, మనకు అప్ అండ్ డౌన్ ఆడడం వల్ల రేటు ఇక్కడ మనం ఏదైతే రేటు తగ్గినప్పుడు కొనుక్కోవాలి అనే ఆలోచనతో చాలా మంది ఇప్పుడు తెలుసుకుంటున్నారు సార్. చాలా మంది కూడా చూడండి, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అప్పుడు ఎవరైతే మిస్ అయ్యి అనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి అవకాశం కదా ఇది. 100% సార్, అదే అంటుండేది. ఇలాంటి అవకాశం మళ్ళీ కూడా రాదు. ఇక్కడ మళ్ళీ రేటు ఇంక్రీజ్ అయింది అంటే మళ్ళీ పెట్టుబడి పెట్టలేరు, ఫండింగ్ కూడా చేసుకోలేరు చాలా మంది కూడా. సిస్టమ్ ఎప్పుడైనా మనకు ఓపెన్ చేయొచ్చు అనుకుంటున్నారు. నా ఉద్దేశంలో అయితే నాకు పెర్లవైన్ చాలా మంది అంటున్నారు ఇక్కడ కమ్యూనిటీ అంతమందిని పెట్టుకుని కూడా మనకు ఎందుకు బయట వాళ్ళని తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ బయట వాళ్ళని ఎందుకండి, మనం పెర్లవైన్ కుటుంబాన్ని తీసుకురావచ్చు దీంట్లోకి. ఇప్పుడు కూడా రావచ్చు కదా పల్లవి కుటుంబం. ఇప్పుడు అది ఓపెన్ చేస్తే రావాలని ఏముంది అట్లా అనుకుంటే? సరే సార్, అదే అంటుండేది ఆ రోజు 5,000. అదే సార్, ఇప్పుడు అది ఓపెన్ చేస్తేనే రావాలని ఏముంది? ఇప్పుడు అది ఓపెన్ చేస్తే మళ్ళీ ఏమైతుంది? ఇప్పుడు డీపీలు పెడతావు, డీపీలు పెట్టిన తర్వాత ఏమైతుంది? అది మెటావర్స్ లోకి వెళ్తుంది. ఇప్పుడు రావచ్చు కదా వాళ్ళందరూ. అది ఓన్లీ అట్లా ఎవరు రారు, అట్లా అనుకుంటారు. కానీ మీరు చూడండి, ఒకవేళ చేసినా కూడా అంత ఇంప్రూవ్మెంట్ పెద్దగా అనిపించదు. చేసుకుంటారు, ఎట్లా చేసుకుంటారు? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండే ఎవరు వస్తారు చెప్పండి ఒకసారి. 1000 డీపీలు ఉన్నాయి, ఎవరైనా 500 డీపీలు ఉన్నాయి, లేకపోతే 10,000 డీపీలు ఉన్నాయి. ఇట్లా ఇష్టంటోళ్ళు వస్తుందా? ఇష్టంటోళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ. అవును సార్, అవును సార్. ఇప్పుడు ఎక్కువ డీపీలు ఉన్న వాళ్ళు వస్తారు. ఇప్పుడు 300 డీపీలు ఉన్న వాళ్ళు, 400 డీపీలు ఉన్న వాళ్ళు ఏమంటారు? నాకేం బెనిఫిట్ అంటారు.
అవును సార్, అవును సార్. మరి అదే కదా అంటే ఇక్కడ సార్, ఎందుకంటే విషయం అయితే కనుక సార్, చిన్న విషయం, ఆ రోజు వాల్యూకి మనకి 10-20 వచ్చేవి. దాని వాల్యూ ఈ రోజు డౌన్ అయ్యి ఉండొచ్చు, కానీ ఫ్యూచర్ లో మనకి చాలా ఎక్కువ అయిపోతుంది సార్. కనీసం ఒక 100 పీవీసీ మెటా ఉండే వాళ్ళు కూడా చాలా బెనిఫిట్స్ అయితే పొందగలుగుతారు ఫ్యూచర్ లో అయితే కనుక. నా ఉద్దేశంలో అయితే కనుక రేటు ఇలానే ఉంటుంది అని మనమైతే అనుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా కానీ హైప్ అవ్వచ్చు, లేదైనా లిస్టింగ్ చేయొచ్చు, లిస్టింగ్ కోసమే తగ్గుతుండొచ్చు అని నా ఆలోచన అయితే కనుక. ఇప్పుడు మనము బ్యాక్గ్రౌండ్ లో అయితే కనుక పెట్టాలి కదా సార్, మనము లిక్విడిటీ పెట్టాల్సింది వస్తుంది లిస్ట్ చేయాలంటే. లిక్విడ్ కోసమే తగ్గిండొచ్చు కదా మన రేట్ అనుకోవచ్చు. అలాంటి అవకాశాలు కూడా చాలా ఉంటాయి మనకి. కాబట్టి ఇవన్నీ కూడా మనం సిస్టాన్ని అర్థం చేసుకుంటూ ముందరికి వెళ్ళాలి. సిస్టమ్ ఏది చేసినా మన మంచి కోసమే అనుకొని ముందరికి వెళ్ళాలి. బీ పాజిటివ్ గానే ఉండాలి. నెగిటివ్ లోకి తీసుకున్నామంటే కనుక మనం మైనస్ అయిపోతాం, మనం వర్క్ కూడా చేసుకోలేము. మనకు మైనస్ అవుతుంది. ఎందుకంటే పబ్లిక్ అదే సార్, అదే. వాళ్ళకి మా సిస్టమ్ ఏం కాదు, సిస్టమ్ అలాగే ఉంటది, కానీ పబ్లిక్ ఎవరైతే ఇట్లా అనుకుంటారో వాళ్ళకి మైనస్ అయిపోతుంది అనమాట. నెగిటివ్ ఎస్ సార్, ఆలోచన ఎస్. వాళ్ళకి అది వాళ్ళకి మైనస్ అవుతుంది అనమాట. అట్లా సో ఎప్పుడైతే పాజిటివ్ గా ఆలోచించి ముందుకెళ్తావో అప్పుడేమో నీకు పాజిటివ్ గా ఉంటుంది. లేదంటే మాత్రం ఏమైతే నెగిటివ్ అవుతూనే ఉంటుంది మళ్ళీ. ఎస్ సార్, ఎస్ సార్. అందుకని ఎప్పుడైనా నెగిటివ్ గా ఆలోచించకూడదు. ప్రతిది కూడా మనము సిస్టమ్ ని ఫాలో అవ్వాలి. ఇప్పటి నుంచి కాదు, మనకు పెర్లవెన్స్ సిస్టమ్ లో కూడా స్టార్టింగ్ నుంచి వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము ఏదైతే నోటిఫికేషన్ ఇస్తామో దాన్ని ఫాలో అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఫాలో అవుతూ కూడా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్పేది వాళ్ళు ఏమన్నారంటే, మీరు వచ్చారు, అకౌంట్ తీసుకున్నారు అంటే, డిజిటల్ అకౌంట్ తీసుకున్నారంటే మీరు హై ర్యాంక్ కే ప్లాన్ చేసుకోండి, హై ర్యాంక్ కి ఎంత త్వరగా వస్తే అంత బెనిఫిట్స్ పొందుతారు అని చెప్పారు. అలానే ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చారు సార్. అక్కడ ఏంటంటే కనుక, ఇప్పుడు మేము జాయిన్ అయినప్పుడు మేమైతే అవకాశాలు ఉపయోగించుకోలేకపోయారు. మా లీడర్స్ కూడా చాలా మంది ఏంటంటే, అప్పుడప్పుడు జాయిన్ అయిన వాళ్ళు కూడా వెంటనే వాళ్ళకి మంచి మంచి బెనిఫిట్స్ అయితే రావడం జరిగింది సార్. అంటే కొరల్లో ఉన్న వాళ్ళకు కూడా జస్ట్ 2000 మామూలుగా డిపిలు అలా వచ్చేవి. అంటే ఆటో పూల్ సిస్టమ్ ద్వారా. అంటే ఆ విధంగా వాళ్ళు అప్డేట్ అవ్వడం వల్ల కొరలు ఆనెక్స్ క్వార్ట్జ్ కి అమితిస్ట్ వరకు అట్లా. ఇంతకుముందు కూడా మనకి లైవ్ లో కూడా చెప్పారు సార్, అమితిస్ట్ అయిన వాళ్ళకి ఇక్కడ మనకి ఏదో వేరే కంట్రీస్ లో మనకి ఉంది అనేసి అవకాశము, అక్కడ మీటింగ్స్ ఉన్నాయి అనేసి కూడా మనకు లైవ్ లో చూపించారు అప్పుడు. అవును సార్, అవును సార్. దాని ప్రకారమే మనం ఏంటంటే ముందరికి వెళ్ళాలి సార్. ఇక్కడ జస్ట్ మేము చాలా ప్లాన్ అయితే చేసిండాము అప్పుడు. అంటే ఇప్పుడు మనకి డిజిటల్ అకౌంట్ ఏదైతే ఉందో అది సీరియల్ వైజ్ గా ఉందా, లేదంటే ఇంకా ఎవరికి వాళ్ళకు సపరేట్ వస్తున్నాయని అట్లా కూడా టెస్టింగ్ చేశాము. నేను నైట్ కూడా అప్పుడు 2-3 అకౌంట్స్ వేసి, ఈ రోజు ఏమైనా పన్నాయి అకౌంట్స్, దీనికి ఎంతమంది జాయిన్ అవుతున్నారని అట్లా కూడా టెస్ట్ చేస్తుండే వాళ్ళం. ఏదైతే ఉందో మనకి డిజిటల్ అకౌంట్ 12 నెంబర్స్ ఉన్నాయో సీరియల్ వైజ్ గానే ఉండేవి. ఇప్పుడు 12 లాస్ట్ ఒక 101, 102, 103 అట్లా. జర్నీలో పోతున్నారా సార్? జర్నీలో ఉన్నారా? అవునవును, నేను ఓకే అంటే డ్యూటీ నుంచి వస్తున్నాను అన్నమాట. ఓకే సార్. అందుకని కొద్దిగా డిస్టర్బ్ అవుతాయని అప్పుడప్పుడు మ్యూట్ చేస్తున్నాను. ఎక్కువ పబ్లిక్ వచ్చినప్పుడు దగ్గరికి మ్యూట్ చేస్తాను మళ్ళీ. ఓకే సార్. ఎందుకంటే మనకి అవకాశం ఏదైతే ఇస్తుందో సిస్టమ్, దాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకుంటే మనకి భవిష్యత్తులో కూడా మంచి లాభాలు అయితే వస్తాయని నా ఆలోచన సార్. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి, ఇప్పుడు మనకి సిస్టమ్ ఏదైతే ఉందో అప్పుడు మనకి 50 డిపిస్ మామూలుగా డాలర్స్ పెట్టుకోని చెప్పారు. ప్లస్ తర్వాత మనం ఏం జరిగింది, దానికి చాలా తక్కువ వచ్చేవి. మళ్ళీ తర్వాత 10 కాడ పెట్టుకోని చెప్పారు, అక్కడ కూడా మనం ఉపయోగించుకోలేకపోయాము. ఇప్పుడు మనకి జస్ట్ మళ్ళీ 1000 కాడ 500 నుంచి 1000 కూడా తీసుకొచ్చారు. ఇలాంటి అవకాశం కూడా, ఎందుకంటే మనకు చాలా తక్కువగా ఉంది. మన పీవీసీ మెటా ఏదైతే వాల్యూ చాలా తక్కువగా ఉంది. అప్పుడు మనం స్టేక్ చేసుకున్నప్పుడు ఫ్యూచర్ లో ఏదైతే ఉందో అప్పుడు మనకి
కనీసం ఒక 100 రూపాయలు పోయినా మంచి బెనిఫిట్స్ అయితే పొందుతారు సార్. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనం ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా స్టేక్ చేసుకున్న వాళ్ళు కానీ వ్యాలెట్ కనెక్టివ్ వ్యాలెట్ లో ఉంచుకున్న వాళ్ళు కానీ ఇక్కడ సిస్టమ్ ఏం చెప్తుందంటే సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ చేసుకున్న వాళ్ళనే ఎక్కువ లాభాలు పొందుతారని చెప్తుంది. అంటే మన సిస్టమ్ ని గమనించినట్లయితే ఇక్కడ విషయం ఏంటంటే క్లారిటీగా మనకి ఆ నేను మొన్న కూడా ఒకసారి నేను సార్ తో డిస్కస్ చేశాను. ఏమని సార్, బయట ఒక రేట్ ఉంది, లోపల ఒక రేట్ ఉంది. ఇది మన ఎవరైతే టోకెన్ ఫార్మింగ్ చేయాలనుకుంటున్నారో వారికి బెనిఫిట్ అవుతుంది, బయటికి ఎవరైతే విత్డ్రా చేసుకుంటున్నారో వారికి బెనిఫిట్ లేదు సార్ అని ఆలోచించాము. కానీ సిస్టమ్ నెక్స్ట్ నా నా ఆలోచన విధానంలో ఏ స్టెప్ తీసుకోవచ్చు అనుకుంటున్నానంటే, మనకి బయటికి ఏదైతే ఉందో తీసుకొస్తున్నామో దాని రేటు ఇంక్రీజ్ చేసి ఇక్కడ బయట కనెక్టింగ్ వ్యాలెట్ లో ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి బెనిఫిట్ లేకుండా చేసే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఎక్కువ మంది అందుకే ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా మంది తెలిసిన వాళ్ళు క్రిప్టో గురించి ఆలోచించే వాళ్ళు రేటు పెరుగుతుంది పీవీసీ మేట అని కనెక్టింగ్ వ్యాలెట్ లో ఏదైతే పెట్టుకుంటారో ఇక్కడ వాళ్ళని దృష్టిలో పెట్టుకోదండి ఖచ్చితంగా సిస్టమ్ అయితే ఏదైతే ఉందో. ఎందుకంటే మనకి సిస్టమ్ లో ఆల్రెడీ లోపల ఒక రేటు బయట ఒక రేటు ఉంది కాబట్టి మనం ఏదైతే బయటికి పంపిస్తున్నామో ఈ రోజున ఎన్ని వస్తున్నాయి మనకి 576 అట్లా వస్తున్నాయి. అదే 10 USDలు పెట్టినప్పుడు 1500 2000 కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అంటే మనకి సిస్టమ్ సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికే అత్యధిక లాభాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని నేనైతే నమ్ముతున్నానండి సిస్టమ్ ని. ఖచ్చితంగా ఈ విధమైన అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు సిస్టమ్ కనపడుతుంది మనకి. అంటే ఇక్కడ రేటుకి అక్కడ రేటుకి సిస్టమ్ మన గురించి తగ్గించింది కాబట్టి అలానే మన గురించి పెంచే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సీడ్ ఫండింగ్ చేసుకోవడానికి, ఎందుకంటే 1000 రూపాయలు జస్ట్ ఒక మన ఏంటంటే మనము చాలా మంది కూడా 1000 రూపాయలు అనేది ఒక రోజు అంటే ఒక పార్టీ లేదా ఒక ఖర్చు మాదిరి చేస్తుంటారు చాలా మంది కూడా. మంత్లీ లేదంటే ఒక పండుగ చేసుకోలేదు అనుకున్నా గానీ భవిష్యత్తు అనేది పిల్లల భవిష్యత్తు గానీ మన భవిష్యత్తు గానీ లేడీస్ అయితే కనుక ఒక శారీ అనేది మామూలుగా అయితే యాక్చువల్ గా 1000 రూపాయలు అయితే తీసుకోరు. నాకు తెలిసినంత వరకు అయితే 5000 ఒక పట్టు సీర అంటే కనీసం ఒక పట్టు సీర కొనుక్కున్నా గానీ వారి భవిష్యత్తు అయితే కనుక బంగారు భవిష్యత్తు అవుతుందండి, వారిది వాళ్ళ పిల్లలది. కాబట్టి ఇలాంటి చిన్న అవకాశాన్ని కూడా చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా భవిష్యత్తు కోసం ఏదైతే అనుకుంటున్నామో పీవీసీ మేటా గురించి జస్ట్ నేనేం చెప్తానంటే ఇక్కడ ఎవరిని ఇన్వెస్ట్ చేసే ముందర మనము సిస్టమ్ లో ఇక్కడ మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో దాన్ని, ఎందుకంటే అప్ అండ్ డౌన్ ఆడుతుంది. మనం చాలా మంది కూడా బాధపడుతున్నారు, సార్ నేను $10 కాడ పెట్టిన ఇక్కడ ఏదైతే ఉందో మనం ఇన్వెస్ట్ చేసేది 1000 రూపాయలు కానీ 2000 కానీ చిన్న అమౌంట్లు మనం పోతాయని పెట్టుకోవడం వల్ల ఏంటంటే భవిష్యత్తులో అయితే మంచి లాభాలు అయితే పొందడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరికి కూడా అంచనా తెలియదు సిస్టమ్ లో. ఎందుకంటే మనకి ప్రతి ఒక్కరం కూడా సిస్టమ్ లో భాగస్వాములము, వాళ్ళు చెప్పే నోటిఫికేషన్ ప్రకారమే ఫాలో అవుతున్నాము. ప్రతిరోజు ఏదైతే ఉందో అప్డేట్ ను ఫాలో అవుతున్నాము. చాలా మొన్నటి వరకు కూడా మనం డిస్కస్ చేసాం ఏమనేసి ఇక్కడ మనం రీకాంపౌండింగ్ ద్వారానే జస్ట్ మనము 10,000 రూపాయలు అంటే ఈ రేటు ప్రకారం 10,000 కొనుక్కున్నా గానీ రీకాంపౌండ్ ద్వారా 1 year కి మనకి చాలా మంది సారోలు కూడా ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే మనకి 32 నెలలు వేసేసి మనకి ఇట్లా 75,000 పీవీసీ మెటా వస్తుంది. జస్ట్ మనము 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా. దాన్ని కూడా మనకి మన సిస్టమ్ ఏం చేసింది, యావరేజ్ తీసేసి మనకేం చేస్తుంది అంటే జస్ట్ ఒక అకౌంట్ ఏదైతే ఉందో యావరేజ్ 25,000 మాత్రమే ప్రతి ఒక్క అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో. అంటే ఇక్కడ సిస్టమ్ దృష్టిలో ఒక వ్యక్తికి నిన్న సార్ కూడా డిస్కస్ చేశారు, సార్ నాకు 15 అకౌంట్స్ ఉన్నాయి సార్ అంటే 15 అకౌంట్స్ ఉన్నాయంటే ఒక వ్యక్తికి 15 మంది వ్యక్తులు మనకి ఉన్నట్టే, ఏబిసి అట్లా మనకు 15 మంది ఉన్నట్టే సార్. ఒకరి దగ్గర 15 అకౌంట్లు ఉన్నా ఒకరి దగ్గర 50 అకౌంట్లు ఉన్నా సిస్టమ్ దృష్టిలో 50 అకౌంట్స్ ఉన్నట్లే. అంటే మనకి ఒక కమ్యూనిటీ ఏదైతే ఉందో కమ్యూనిటీ పెరగాలని ఆలోచిస్తున్న సిస్టమ్. ఇక్కడ సిస్టమ్ దగ్గర ఏదైతే టోకన్స్ ఉన్నాయో ఆ టోకన్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ అయిపోవాలి. తద్వారానే నేను ఏదైతే ఉన్నానో ఆ లక్ష్యాన్ని చేరుకోగలను అని ఆలోచిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఇప్పుడు చేయాల్సినంత కూడా మనము ఇంతకుముందు సిస్టమ్ కూడా మనకేం చెప్పింది, అసలు 20 మందిని ఫస్ట్ సీడ్ ఫండింగ్ నుంచి చెప్పింది 20 మందిని జాయిన్ చేయండి, వాళ్ళు 20 మంది అట్లా జాయిన్ చేశారంటే మనకు మంచి లాభాలు వస్తాయని చెప్పింది.
అలా కూడా మనం చేసుకోలేకున్నాము. ప్లస్ ఇక్కడ ఏంటంటే జస్ట్ నేను ఒక 10 మందిని అట్లా చేస్తున్నా గానీ మనం పెట్టినది దానికి ఏదైతే ఉందో మనకు రివార్డ్ రూపంలోనే టోకెన్ ఫార్మింగ్ లో నాకు ఈ రోజు అయితే 10-11 డైలీ రావడం జరుగుతుంది. అంటే మనకి 1000-1100 రూపాయలు వచ్చినట్టే అండి. ఇక్కడ వాడుతున్నామా లేదనేది పక్కన పెడితే విషయం అయితే ఇంకా డైలీ అంటే నెలకు నా యొక్క ఆదాయం ఏదైతే ఉందో యావరేజ్ మీద 30,000 తీసుకుంటున్నాం మామూలుగా టోకెన్ ఫార్మింగ్ ద్వారా. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సిస్టమ్ ఏదైతే చెప్పిందో దాని ప్రకారం వెళ్తున్నామో, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, లోపల ఒక రేటు బయట ఒక రేటు ఉండడం వల్ల మనకు తక్కువ వస్తుంది ఎప్పుడైనా విత్డ్రా చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా అంటే ఏదైనా అత్యవసరమైన అనుకుంటేనే మనం విత్డ్రా చేసుకోవాలి. సిస్టమ్ కూడా చెప్తుంది మీకు అవసరం అనిపించినప్పుడు మన యొక్క పివిసి మెటా కుటుంబంలోనే మీరు ఏదైనా అకౌంట్ కు అదర్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఏదైతే మన యొక్క క్వాంటిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అమౌంట్ తీసుకోవచ్చు అని చెప్తుంది. అంటే మీరు బయటకు పెట్టుకోవడం ద్వారా మనకి ఏం జరుగుతుంది, బిఎన్బి కట్ అయిపోతుంది. మనకి చాలా తక్కువ, మళ్ళీ ఇక్కడ మనకి రావడం కూడా చాలా తక్కువ వస్తుంది. అక్కడ ఏదైనా మన క్వాంటిటీ అనేది పెరుగుతుంది, మనకు అమౌంట్ అనేది ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అనుకున్న వాళ్ళకి ఎవరికైనా నీడ్ అవసరం ఉండే వాళ్ళు ఆ విధంగా చేసుకోవడం చాలా బెటర్ గా ఉంటుందని నా ఆలోచన అయితే కనుక సార్. ఎందుకంటే బిఎన్బి ఛార్జ్ తగ్గుతుంది, ప్లస్ మనకు వచ్చే క్వాంటిటీ కూడా పెరుగుతుంది అక్కడ ఏదైనా కానీ. కాబట్టి ఇలాంటి అవకాశాలు కూడా మనం వినియోగించగలని సిస్టమ్ అయితే ఖచ్చితంగా చెబుతుంది. కాబట్టి సిస్టమ్కి ఏంటంటే అక్కడికి మనం వెళ్ళి మళ్ళీ స్టాప్ చేయడం వల్ల సిస్టమ్ దగ్గరికి ఏదైతే పివిసి మెటా ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి అలా కాకుండా అదర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకోవడం ద్వారా సిస్టమ్ దగ్గరికి వెళ్లకుండా మన దగ్గరనే ఉంటాయి. కాబట్టి సిస్టమ్ ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా మనం ఆలోచించే అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందే కోరుతున్నాను సార్. సార్ ఈ అవకాశం థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చంద్రశేఖర్ సార్ గారు మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ భాస్కర్ గారు. గ్రేట్ న్యూస్ సార్. థ్యాంక్ యూ సార్. ప్రొఫెసర్ సార్. Yes, sir. Good evening, sir. Good evening, leaders. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. భాస్కర్ సార్, థ్యాంక్ యూ. గ్రేట్ మెసేజ్. మీరు సిస్టమ్ ని బాగా క్వరీ చేస్తున్నారు. ప్రజెంట్ ఏదైతే సిచ్యువేషన్ ఏదైతే ఉందో మనం ఫేస్ చేస్తున్నామో దాన్ని కరెక్ట్ గా క్యాచ్ చేశారు మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు మనం ఏదైతే గతంలో ఇప్పుడు ఈ 25,000 పీవీసీ మెటా స్టేకింగ్ రాకముందు, ఈ అప్డేట్ రాకముందు ఏదైతే మనం సీడ్ ఫండింగ్ చేస్తున్నాం తిరిగి సిస్టమ్ వ్యాలెట్ కి వెళ్తున్నాయి. సో ఆ ఆప్షన్ టు దాన్ని తిరిగి రొటేషన్ అవుతూనే ఉంది. క్వాంటిటీ రెడ్యూస్ అవుతుంది, మళ్ళీ క్వాంటిటీ పెరుగుతుంది సిస్టమ్ దగ్గర. సో దాన్ని రెడ్యూస్ చేసేదానికి ఈ రకంగా ఆప్షన్ తీసుకొచ్చింది, ఈ రకంగా అప్డేట్ ఇచ్చింది. అంటే మన ద్వారా అదర్ వ్యాలెట్స్ కి సీడ్ ఫండింగ్ చేసుకోవచ్చు. సో పబ్లిక్ దగ్గరనే పీవీసీ మెటా రొటేట్ అవుతూ ఉంటుంది. ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నామో మనం ఉన్నామో మన దగ్గర పీవీసీ మెటా మన వ్యాలెట్ నుంచి ఒక అదర్ వ్యాలెట్ కి వెళ్తూ ఉంటుంది, సిస్టమ్ వ్యాలెట్ కి కాకుండా. దీన్ని కొంచెం స్టడీ చేయాల్సి ఉంది సార్. మీరు చెప్పిన మాట కూడా ఒక వాస్తవం. ఈ పాయింట్ లో కొంచెం లీడర్స్ యొక్క ఒపీనియన్స్ తీసుకోవాలి. అసలు వాస్తవానికి ఏం జరుగుతుంది అన్నది నాకు కూడా కొంచెం క్లారిటీ లేదు. దీని గురించి మనం సీనియర్ లీడర్స్ మాట్లాడిన తర్వాత మనం రోజు కొంచెం డెవలప్ చేసుకుందాం. మీరు అన్నది కరెక్టే సార్. ఇక్కడ అవకాశం వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 యాపిల్ ఉన్నాయి ఒక చోట, ఎవరో అనౌన్స్మెంట్ చేశారు, ఎవరు ముందుకు వెళ్తే వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు అన్నప్పుడు ముందుగా ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఎక్కువ తీసుకునేటువంటి అవకాశం ఉంది. క్రిప్టోలో అంతే, పీవీసీ మెటలో కూడా అదే జరుగుతుంది. ఎవరు ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోవాలని ప్రయత్నం చేసి ముందుగా పరిగెట్టి ఆ ప్లేస్కి వెళ్తారో వాళ్ళే ఎక్కువ యాపిల్స్ తీసుకోవచ్చు, వాళ్ళే ఎక్కువ బెనిఫిట్ తీసుకోవచ్చు. వెళ్దాంలే, నిదానంగా వెళ్దాంలే అంటే తర్వాత వెళ్దాం అంటే అక్కడ ఏ ఉండదు. నువ్వు సీడ్ ఫండింగ్ చేసేటప్పటికి పీవీసీ మెటా 1000 రూపాయలు అయిపోవచ్చు, ఏ దగ్గర 1500, 2000 అయిపోవచ్చు. ఫాస్ట్ గా ఉండాలి. నేను చాలా సార్లు చెప్పాను, ఈ క్రిప్టో కరెన్సీలో చాలా ఫాస్ట్ గా ఉండాలి. లైఫ్ అది వేరే చెప్తే మోటివేషన్ అనుకుంటారు చాలా మంది, ఇది వాస్తవాలు సార్. నేను చెప్పేది ఏంటంటే చూడండి, ఒక క్షణం గడిచిపోయిందంటే నీ ఆయుష్లో ఒక క్షణం లేదు, మళ్ళీ తిరిగి రాదు. అది ఇప్పుడు 1 మినిట్ గడిచిపోయిందంటే ఆ నిమిషం తిరిగి రాదు. మనిషి యొక్క
జీవిత కాలం అనేది. సో నీకు ఉన్న జీవిత కాలం చాలా నిమిషాల్లో తీసుకున్నా కానీ, గంటల్లో తీసుకున్నా కానీ, రోజుల్లో తీసుకున్నా కానీ చాలా తక్కువ సమయం ఉంది. ఆ ఉన్న సమయం కూడా పూర్తిగా నువ్వు ఆ సమయాన్ని వినియోగించుకుంటావు, అంతవరకు ఉంటావు అని కూడా గ్యారంటీ లేదు. నువ్వు ఏది చేయాలనుకు నువ్వు తాపత్రయపడుతున్నావో అది ఈ సమయంలోనే నువ్వు చేసేయాల. ఎంత ముందుగా చేసుకుంటే అంత బెనిఫిట్. సిస్టమ్ చాలా రకాలుగా ఆప్షన్స్ ఇస్తుంది, ఎంకరేజ్ చేస్తా ఉంది. ఇప్పుడు కమ్యూనిటీ పైన చాలా హోప్స్ పెట్టుకుంది నాకు తెలిసి. నా సిస్టమ్ బిగినింగ్ లో చాలా హోప్స్ తోనే ఎంతో ఎస్టిమేట్ చేసుకొని ఆ కమ్యూనిటీ ఎల్వైన్ కమ్యూనిటీని ఇలాగా మనం గ్రాప్ చేసుకొని క్రిప్టో కరెన్సీలోకి తీసుకొచ్చి మార్కెట్లో ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉండొచ్చు అన్న ఒక ఉద్దేశంతో వచ్చుండొచ్చు సిస్టమ్. కానీ అది అలా జరగలేదు యాక్చువల్గా. అదే కానీ జరిగితే కమ్యూనిటీలో సిస్టమ్ అనుకున్నంత ఫాస్ట్నెస్ కానీ ఆ ప్యాషన్ కానీ పీవీసీ మెటా క్రిప్టో కరెన్సీ పైన ఉన్నటువంటి ఆ ఉత్సుకత కనపడలా సిస్టమ్ కి. ఏదైనా ఒక నీ బిడ్డ అనుకోండి, నీ బిడ్డ ఒక మంచి మార్కులతో లేకపోతే మంచి స్పోర్ట్స్ మ్యాన్ గా ఒక్కొక్క ప్రైజ్ ఇంటికి తీసుకొస్తుంటే నువ్వు ఇంకా ఎంకరేజ్ చేస్తావు వాళ్ళని. నీ కొడుకుని ఇంకా ఎంకరేజ్ చేసావు, వానికి షూస్ లేకపోతే మంచి మంచి స్పోర్ట్స్ డ్రెస్సులు తీసుకొచ్చి నువ్వు ఎంకరేజ్ చేస్తావు. అదేవిధంగా కమ్యూనిటీలో కూడా ఆ ప్యాషన్, ఆ జోష్ కనబడకపోతే సిస్టమ్ కూడా లిక్విడిటీ పెట్టడంలో కానీ ఇవన్నీ కూడా కొన్ని ఉంటాయి సార్. సిస్టమ్ కి కమ్యూనిటీ నుంచి మోరల్ సపోర్ట్ కానీ సపోర్ట్ అనుకున్నంతగా లేదు. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ అట్లుంది. దానికి కారణం మనమే. నేను అందుకే ఒక స్లైడ్ కూడా పెట్టాను. సిస్టమ్ మన వైపు చూస్తుంది, మనం సిస్టమ్ వైపు చూస్తున్నాం. ఇద్దరం కలిసి చేసుకోవాల్సిన కాయిన్ ఇది టోకెన్. సిస్టమ్ కి ఎంత బాధ్యత ఉందో కమ్యూనిటీగా ఒక పార్ట్నర్ సిస్టము, నేను పార్ట్నర్, మనం అందరం పార్ట్నర్స్ అనమాట. మన బిజినెస్ ని మనమే డెవలప్ చేసుకోవాలి. వాస్తవం సార్ మీరు చెప్పేది. పార్ట్నర్స్ సార్ మనము దీంట్లో Yes, sir. 100% సార్. సో మన బిజినెస్ ఒక పార్ట్నర్ గా మనమే మన బిజినెస్ డెవలప్ చేసుకోవాలి, ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. అదే సిస్టమ్ ఎదురు చూస్తా ఉంది. పీవీసీ మెటా ఏదైతే ప్రాజెక్ట్ ని వాళ్ళు లాంచ్ చేశారో, లాంచ్ చేసిన విధి విధానాలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది వేరు, జరుగుతున్న వాస్తవాలు వేరు. సో ఆ రకంగా ఎన్నో వాళ్ళకి అడ్డంకులున్నా, ఎన్నో ఇబ్బందులు వస్తున్నా, ఇది ఇబ్బందులు ఇప్పటి నుంచి సార్ సిస్టమ్ కి. ఎప్పుడైతే పిల్లవాడి నుంచి పీవీసీ మెటా క్రిప్టోలోకి వచ్చిందో ఆ ఫస్ట్ డే నుంచే దానికి ఎదురు దెబ్బలు పడుతూనే ఉంది సిస్టమ్ కి. ఎంత మంది సిస్టమ్ నుంచి బయట వెళ్ళిపోయారు, ఎంత కమ్యూనిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ 40,000 అంటున్నారు, అప్రాక్సిమేట్లీ 40 లక్షల మంది అంటున్నారు. 40 లక్షల మంది ఎక్కడొచ్చారు? ఎంతమంది చల్లా చెదురైపోయారు? ప్రతిసారి సిస్టమ్కి ఎదురు దెబ్బ పడుతూనే ఉంది. అయినా కూడా తట్టుకొని నిలబడి అనేక రకాల అవకాశాలు తీసుకుంటూ, అప్డేట్లు ఇచ్చుకుంటూ, కమ్యూనిటీని కాపాడుకుంటూ, కమ్యూనిటీని ఎంత సేవ్ చేస్తుందంటే సిస్టమ్ అంత సేవ్ చేస్తుంది. ఈ రోజు నీకు ఇబ్బందికరంగా ఉంది నీ ఎట్లా అంటే కమ్యూనిటీ నిన్ను సేవ్ చేసుకుంటుంది, నిన్ను కాపాడుకుంటుంది. ఒక పార్ట్నర్ ని సేవ్ చేసుకోవడానికి ఎన్ని రకాల గేట్లు పెట్టాలో అన్ని రకాల గేట్లు పెట్టింది. ఎందుకంటే ఈ గేట్లు ఏదైతే సిస్టమ్ ఈ అవరోధాలు ఉన్నాయో సిస్టమ్ లో, అప్డేట్ విత్డ్రావల్ విషయంలో కానీ ఏదైనా తీసుకోండి, నీకు సిస్టమ్ చేత ఏదైనా ఇబ్బందికరంగా అనిపిస్తుందో చూసారా, అది చాలా మేలు. సిస్టమ్ చేసి ప్రతి పని, నేను నిన్న కూడా చెప్పాను, తన ప్రాజెక్ట్ ను తను చంపుకోదు, తన ప్రాజెక్ట్ ను తను క్లోజ్ చేసుకోదు. ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్ళనే. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ తర్వాత వేరే ఏం లేదు సార్ ఎకనామికల్గా. క్రిప్టో కరెన్సీ లాస్ట్ ఫైనల్. అది టెక్నాలజీ పరంగా క్రిప్టోనే లాస్ట్. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో తరాల్లో ఏమైనా చేంజెస్ వస్తాయి. దీని తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీ తర్వాత ఇంకేదైనా టెక్నాలజీ వస్తుందని చెప్పలేము. కానీ ప్రజెంట్ హై ఎండ్ టెక్నాలజీ బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్రిప్టో కరెన్సీ. సో అందుకే పీవీసీ పెర్వెన్ టెక్నాలజీ నుంచి ఇక్కడ పీవీసీ మెటల్లోకి వచ్చింది సిస్టమ్. చాలా ఉన్నతమైన ఆలోచనతోనే వచ్చింది.
కానీ ఆ సిస్టమ్ కి కావాల్సినటువంటి సపోర్ట్ కమ్యూనిటీ నుంచి ఏదైతే పెళ్ళవన్ కమ్యూనిటీని బేస్ చేసుకొని చేసిందో అది దొరకల. ఇది ఇప్పటి నుంచి కాదు, మింట్ నుంచే ఉంది వాళ్ళకి ప్రాజెక్ట్. పీవీసీ మెటాగా క్రిప్టో కరెన్సీలోకి వెళ్ళాలని వాళ్ళ బేస్మెంట్ ఇప్పటి నుంచి కాదు సార్. అది పెళ్ళవైన వచ్చిన తర్వాత కమ్యూనిటీని ఆశించి చేసింది కాదు. ఇది వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ ప్లానింగ్ ఉంది క్రిప్టోలోకి రావాలని. ఎందుకంటే బిట్ కాయిన్ వచ్చి దాదాపు 14 సంవత్సరాలు అవుతుంది. పెళ్ళవైన మింట్ వచ్చి దాదాపు 7-8 సంవత్సరాల ముందు అనుకుంటా, 9 సంవత్సరాల ముందు అనుకుంటా. సో అప్పటికే ప్లాన్ ఉంది. సో ఆ ప్లాన్ ఉద్దేశంతోనే కమ్యూనిటీ కోసం చూసి వెయిట్ చేసి పెళ్ళవైన చాలా సక్సెస్ అయింది. వాళ్ళు అనుకున్న దీనికన్నా చాలా ఫాస్ట్ గా అకౌంట్స్ వచ్చాయి. అది ఏ రకంగా వచ్చాయనేది పక్కన పెట్టింది, అది మన కోసంలే. అకౌంట్స్ వచ్చాయి, యూజర్స్ పెరిగారు. ఆ యూజర్స్ ని సో దిస్ ఈజ్ ద రైట్ టైం అనేసి వాళ్ళు కన్వర్ట్ చేసుకున్నారు. సో దానివల్ల కొన్ని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నిటిని కూడా బేస్ చేసుకొని అన్ని రకాలుగా ఆలోచించి సడన్ గా పీవీసీ క్రిప్టోలోకి ప్రాజెక్ట్ లాంచ్ జరిగింది. అది జరిగింది వాస్తవం. కానీ ఆ జరిగిన తర్వాత అనేక రకాల నాటుకోట్లు, అంటే అవి ఎదుర్కొంటూ సిస్టమ్ ఇప్పటి వరకు నిలబడి నీకోసం నా కోసం ఎదురు చూస్తుంది, అనేక రకాల ఆప్షన్లు ఇచ్చింది, ముందుకు నడుస్తుంది. దీన్ని ఏ రకంగానూ బ్లేమ్ చేయాలని ఎన్ని ప్రయత్నాలు జరిగినా కూడా ఎవరైతే చేసుకోవాలా, ఎవరైతే నమ్మకం ఉంటుంది పీవీసీ మెటా బిజినెస్ ప్రాజెక్ట్ పైన, ఎవరికైతే కాన్ఫిడెన్స్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా చేసుకుని వెళ్ళిపోతారు ముందుకు. నీకంటే నీ పక్కనే ఉంటాడు నీ ఫ్రెండ్, కానీ అతను చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఉంటాడు, నువ్వు అక్కడే ఉంటావు. అవకాశాలను గ్రాప్ చేసుకుని వాడుకున్నవాడే ముందుంటాడు ఇప్పుడు. కానీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ భాస్కర్ సార్. థ్యాంక్ యూ. ఎస్, జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయ్యాను. ఓకే సార్. మాట్లాడు సార్. మన సార్ మీరు వచ్చారనేసి థ్యాంక్ యూ సార్. నేను ఇప్పుడు ఎంటర్ అయినా, ఒక చాయ్ పెడుతున్నా, చాయ్ పెట్టుకుని ఒక చాయ్ తాగితే, ఎందుకంటే పొద్దున్న నుంచి వెళ్ళి మనం తిన్న తర్వాత కదా, అందుకని చెప్పి కొంచెం చాయ్ తాగామంటే ఎనర్జీ వస్తాయి అనమాట. సో థ్యాంక్ యూ. మంచి విషయాలు అయితే మనం మాట్లాడుతున్నాం. సిస్టమ్ నుంచి గమనించినట్లయితే సార్ చాలా మార్పులు తీసుకొచ్చారు. లాస్ట్ మూమెంట్ లో అయితే రోజుకు ప్రతిరోజు 10,000, 15,000, 20,000, 35,000, 40,000, 50,000 వరకు కూడా వచ్చేస్తారు ప్రతి ఒక్క రోజు అకౌంట్స్ అనేది. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ లో చెప్పిన సిస్టమ్, అంటే పెర్లవెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని లక్ష్యాన్ని ఛేదించడానికి, అంటే ఈ లక్ష్య సాధనకి ఏదైతే ఉన్నారో వీళ్ళంతా కూడా నాకు ఉపయోగపడతారనే ఉద్దేశంతో సిస్టమ్ అయితే అకౌంట్స్ ను ఫస్ట్ పెంచింది. ప్రతిరోజు అకౌంట్స్ పెంచిన తర్వాత దాన్ని సిస్టమ్ ఏం చేసింది, వెంటనే అప్డేట్ చేసుకోమని చెప్పింది కొరల్ ఆనెక్స్ కి. ఆ తర్వాత ఏం చేసింది, ఎవరికైతే అంటే 24 hours జాయిన్ అయిన వారికి కూడా మనకి సిస్టమ్ లో డబుల్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా. అంటే 100కి 200, 1000కి 2,000 ఇట్లా ప్రతి ఒక్క లీడర్ కూడా కొరల్ ఆనెక్స్ వరకు ప్రతి ఒక్క ర్యాంకులు కూడా మనకి డబుల్ ఇవ్వడం జరిగింది. అవన్నీ ఉపయోగించుకొని ఇక్కడ ఏదైతే ఉందో ఆ రోజున మనకి రేటు పెట్టడం వల్ల వాళ్ళు $1 నుంచి వెళ్ళిపోవడంతో మనకి చాలా అమౌంట్ అయితే 6,000 పెట్టలేక చాలా మంది కూడా ఇబ్బంది పడారు. అంటే ఇప్పటికే మనం ఇక్కడ 3,000, 4,000, 5,000 పెట్టాము, మళ్ళీ ఇక్కడ పెడితే మేము బ్లాక్ అయిపోతామనే ఉద్దేశంతో చాలా మంది అక్కడికే ఆగిపోవడం ద్వారా సిస్టమ్ అనుకున్న స్థాయిలో ముందరికి వెళ్ళలేకపోవడం జరిగింది. అదే ఈ రోజు చాలా మంది మేము పెర్లవెన్స్ సిస్టమ్ ఉంటే అంటే మన వాళ్ళు సిస్టమ్ అలా ఓపెన్ లో ఉంటే ఈ రోజు చేసుకునే వాళ్ళం, అంటే ఈ రోజు తగ్గి వచ్చింది తనకి తాను కిందికి రావడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అనుకుంటున్నాము. ఇలాంటి అవకాశం అంటే పెర్లవెన్స్ సిస్టమ్ గురించి పక్కన పెడితే మనకి ఈ అవకాశాన్ని అయితే ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలండి. మన పెర్లవెన్స్ సిస్టమ్ లో ఉన్న వాళ్ళు కానీ అదర్స్ ఎవరైతే క్రిప్టో గురించి అవగాహన ఉండి ఈ యొక్క కాయిన్ ఏదైతే ఉందో ఆ కాయిన్ మిస్ అవుతామనే ఆలోచన ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్టేకింగ్, టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్ చేసుకుంటే భవిష్యత్తులో అయితే మంచి లాభాలు ప్రతి ఒక్కరు జస్ట్ 1,000 పీవీసీ మెటా ఉన్నా గానీ వాళ్ళ జీవితంలో అనుకున్న స్థాయిలో అయితే కనుక నాకు తెలిసినంత 1% అయితే వాళ్ళ జీవితానికి అయితే తోడ్పడుతుంది సార్.
వాళ్ళ యొక్క జీవితానికి సంబంధించి దినదిన అభివృద్ధికి వారు ఇప్పుడు మనం ఏదైతే ఇన్కమ్ అనుకుంటున్నామో 30,000, 20,000, 10,000 అనేది ఒక 50,000 అనుకోండి, దాంట్లో 0.25% అంటే నెలకు 10,000 రూపాయలు ఏదైతే ఉందో ఆ విధంగా మనకైతే ఈ యొక్క పార్ట్నర్స్ లో మనకు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే భవిష్యత్తులో ఉన్నాయి సార్. సిస్టమ్ దగ్గర ఏవైతే టోకన్స్ కంప్లీట్ అయినాయంటే ఆటోమేటిక్ సిస్టమ్ అనేది మనం ఏదైతే కోరుకుంటున్నామో మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క లాంచింగ్ అనేది చాలా మంది చాలా చిన్న చిన్న కాయిన్స్ వచ్చాయి, అప్పుడప్పుడు అట్లట్లా వెళ్ళిపోతున్నాయి అంటున్నారు. అప్పుడప్పుడే వెలుగుతున్నాయి, అట్లట్లే బుగ్గలుగా పగిలి మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే ఒక స్టాండర్డ్ ఒక బేస్మెంట్ ఏర్పాటు చేసుకుంటుంది మనకి. ఈ బేస్మెంట్ కోసం ఇవన్నీ కూడా సిస్టమ్ లో మనకి అప్డేట్స్ రావడం జరుగుతుంది. రేపు December 1వ తారీఖు కూడా మంచి అప్డేట్ సార్ అన్నారు, చాలా అద్భుతమైన అవకాశం. సిస్టమ్ ఏం చెప్తుంది, ప్రపంచంలోనే నేను ఒక అద్భుతం అంటే అత్యుత్తమైన ప్రాజెక్ట్ ఉంటుంది, ప్రపంచంలోనే నాలాంటి ప్రాజెక్ట్ ఏరేది ఉండదు. నేను మీకు ప్రతిరోజు అంటే మనకి సాయంత్రం అయినా కానీ ఇప్పుడు మనకు మార్నింగ్ 5:30కు రావాల్సి ఏదైతే ఉందో డేట్, మార్నింగ్ రాలేదంటే నైట్ కన్నా వచ్చేస్తుంది. అది అదే టైం అయితే చూపిస్తుంది. అంటే ప్రతిరోజు మన కన్ను తెరిచి చూసేసరికి మన రివార్డ్ రూపంలో అయితే నాకు $11 రేపు నుంచి 11, 12 స్టార్ట్ అయిపోతాయి టోకెన్ ఫార్మింగ్. డైలీ అనేది మన కళ్ళారా చూస్తున్నామండి. ఇక్కడ ఏదైతే ఉందో జస్ట్ ఒకసారి వర్క్ చేసుకుంటున్నాము, లేదా ఒకసారి ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నాం. ఈ విధంగా మనకైతే డైలీ రావడం అయితే జరుగుతుంది. అంటే మనకి 1,100, 1,200 రూపాయలు 1000 వచ్చే వాళ్ళు ఉన్నారు, 10,000 తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ మన సిస్టమ్ లో. కానీ అందరు చెప్పుకోరు, ఎందుకంటే మళ్ళీ వేరే వాళ్ళకి అంటే ఇట్లా కూడా ఉంది. చాలా మంది నేను మాత్రమే బాగుపడాలి, వేరే వాళ్ళు బాగుపడదు. చాలా మందికి ఇది తెలియక చాలా మంది అతనేం పెట్టిండరులే, అతనికి ఏం నాలెడ్జ్ లేలే అని మనం ఆలోచిస్తున్నాం. మనకంటే వాళ్ళే వెనకొచ్చి ఇప్పుడు ఏదో అంటారు చూడండి, చిన్న చిన్న సామెతలు ఉన్నాయి. అంటే ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములే గట్టి అంట. అంటే ఇక్కడ ఏంటంటే మనం ముందు నుంచి ఉంటాం, కానీ వెనక నుంచి వచ్చిన వాళ్ళు కూడా మనం తొక్కేసుకుని ముందుకు వెళ్తారు క్రిప్టోలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవగాహన ముఖ్యము. ఇక్కడ ప్రతి ఒక్క అప్డేట్ ను కూడా గమనిస్తుండాలి. ప్రతి ఒక్క వాల్యుయేషన్ ఏదైతే ఉందో ₹10 పావలా నుంచి 10 పైసలు సెన్స్లలో సార్ చెప్తుంటారు ఎప్పటికూ, రాజేష్ సార్ సెన్స్లలో కూడా మనం గమనిస్తుండాలి. ఒక నిమిషానికి ఎన్ని సెకండ్స్, ఒక సెకండ్ కి ఎన్ని మిల్లీ సెకండ్స్, అవి కూడా మనం గమనించాలి. ఆ మిల్లీ సెకండ్స్ లో కూడా మన వాళ్ళు లక్షాధికారులు అయిన వాళ్ళు ఉన్నారు అప్డేట్స్ లలో, పెరలమైన అప్డేట్లలో. 24 hours లోనే $20 పెట్టి $200, $2,000, $3,000 అటు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క అవకాశాన్ని, ప్రతి ఒక్క ఏదైనా చిన్న అప్డేట్ ను కూడా మనం కూలంకషంగా చర్చించుకొని ముందరికి వెళ్తా మనం టీం చేసుకోగలిగినామంటే, ఇక్కడ టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే చిన్న టీం అయినా, ఇప్పుడు 20 మంది చెప్పారు, 10 మంది కానీ 5 మంది కానీ మన టీం సపోర్ట్ ఉన్నారంటే, మనం 5 మందికి నచ్చజెప్పి జాయిన్ చేశామంటే వారికి ఫ్యూచర్ లో బెనిఫిట్స్ అయితే మన సిస్టమ్ ద్వారా అయితే 100% ఉంటాయి సార్. ప్రతి ఒక్కరు కూడా ఇట్లా మనం ఆలోచించుకొని ముందరికి వెళ్ళినామంటే సిస్టమ్ చాలా తొందరగా మనకు రేట్ ఏదైతే అనుకుంటున్నామో అది కూడా మనకి అచీవ్మెంట్ అవ్వడం జరుగుతుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్. ఎస్ సార్ 100% సార్. మీరు అన్నట్టుగా మనము ఈ క్రిప్టోలో ఎట్లుంటుంది అంటే, మనము డిసప్పాయింట్ అయ్యేదానికన్నా ఎప్పుడైనా కూడా సో ఈ రోజు కంటే రేపు మెరుగుంటుంది అని చెప్పేసి, రేపటి కంటే ఎల్లుండి మెరుగుంటుంది అన్న ఆలోచనతో మనం ఉంటూ యాక్టివ్ లో ఉండి చేసుకుంటే గనక, మీరు అన్నట్టుగా చూడండి, అక్కడ మేము అగేట్ వచ్చినప్పుడు సిస్టమ్ మాకు అక్కడ ఏం చెప్పలే, ఏమొస్తుంది అది అంటే. అగేట్ అంటే బోనాంజా వచ్చే ముందు మాకేం తెలియదు చెప్పాలంటే. ఆ టైంలో ఇంకా పూర్తిగా మాకు, ఎందుకంటే అగేట్ వచ్చింది ఇప్పుడు 2020 ఫిబ్రవరిలో వచ్చింది, జనవరిలో వచ్చింది అనుకుంటా. సారీ, ఫిబ్రవరి ఐ థింక్, జనవరి ఆగలేదు పూర్తిగా. సో అక్కడ ఏదో అత్తుంది అని తెలుసు తప్ప, బోనాంజా అనేది ఏదో అత్తుంది సంథింగ్, అది ఎలా అవుతుంది, అది ఏంటి, ఏం ఉండబోతుంది అనే విషయాలు మాకు తెలియదు అప్పుడు. సో మేము ముగ్గురమే అప్పుడు, ఏది మా అప్లైన్ నవీను, తర్వాత సురేష్, నేను మాత్రమే అక్కడ ఉన్నాం అనమాట. ముగ్గురమే ఉన్నాము అక్కడ. సో ముగ్గురమే ఉన్నాము అక్కడ. సో నా దగ్గర అమ్మడానికి లేవు, ఏది మన కొన్ని డీపీలు మాత్రం ఉన్నాయి అప్పుడు మన వ్యాలెట్ లో. సో అప్పుడు తర్వాత వచ్చేసి ఎవరి దగ్గర అప్పుడు దగ్గర 1 month అప్డేట్ లో ఉండే, అప్పుడు బయటకు వస్తుంది అని చెప్పి తెలిసి. సో ఆ రోజు కూడా ఫ్రైడే, ఇండియా టైం వచ్చేసి దగ్గర 9:40, 9:50, 9:30 అనుకుంటాను.
10 అనుకుంటా 10. సో 10కి ఓపెన్ అయింది. సో అందరూ చేసుకోండి అంటున్నారు తప్ప ఏంటి ఏంటి అంటే మాకు తెలియట్లా. మేమేమో కోవిడ్లో ఉన్నాం. సో ఫ్రైడే కనుక సెలవు ఓకే ఉన్నాం. అసలు ఏంటి ఏంటి అంటే దగ్గర ఒక చిన్న కాల్ వచ్చింది, ఇలా చేసుకోవాలి, డీపీలు ఉండాలి. అప్పుడు డీపీలా మా డీపీలు దగ్గర లేవు ఎక్కువ, ఏం చేద్దాం. ఆ టైంలో దగ్గర 60 డీపీలు మాత్రమే ఉన్నాయి. సో ఒక 20 ఒక 40 అది నవీన్ చేసేసాడు. నవీన్ చేసిన తర్వాత నవీన్ చేసిన వెంటనే అక్కడ ఎలా ఉందంటే తన అప్లైన్ అప్పుడు రాజు అని చెప్పేసి కేవై రాజు అని తను కాల్ చేసి ఆగండి 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 ఆగండి. సో అదే టైంలో నేను కొట్టబోతున్నా, నా దగ్గర ఉన్నాయి కదా $40. సో నేను చేయబోతున్నాను, ఒకటి చేశాను చేయబోతున్నా ఆగు అన్నాడు. ఒక నిమిషం ఆగాము. అప్పుడు చేస్తా ఓపెన్ అవ్వడానికే ఒకసారి బ్యాక్ వెళ్ళి ఓపెన్ అవ్వడానికి దగ్గర 5 నిమిషాలు టైం పడుతుంది. అంత ట్రాఫిక్ జామ్ అయింది అనమాట. అందరూ ఓపెన్ చేస్తున్నారు ఆ టైంలో. సో ఎనీవే కొట్టేసాము, అటు పెట్టి ఇటు పెట్టి కొద్దిగా ఆగమంటే ఆగినాము. నేను చేశాను, తర్వాత నవీన్ చేశాను ఫస్ట్, తర్వాత నేను చేశాను, తర్వాత సురేష్ చేశారు. సో సురేష్ కు నాకు మైక్రో సెకండ్స్ డిఫరెంట్. ఎంత మైక్రో సెకండ్స్ డిఫరెంట్ అనమాట. ఓన్లీ మైక్రో సెకండ్స్ లో మనకి ఆటో పుల్స్ అనేది ఫుల్. ఎస్, ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. ఏంటంటే నవీన్కు నాకంటే ముందు వచ్చింది 5వ ఆటో పుల్ ఏది ఆ గేట్ లో దగ్గర మరి ఆ టైంలో ఐ థింక్ 1000 డీపీలు అనుకుంటాను. అంటే ఆ అమౌంట్ కు నేను కౌంట్ చేస్తే $75,000 తీసుకోవడం జరిగింది. అయితే ఆయనకు వచ్చిన తర్వాత నాకు ఒక 2 months నాకు వచ్చింది. సార్ నేను చెప్పేది 5వ ఆటో పుల్. ఆ గేట్ లో 5వ ఆటో పుల్ అనమాట. అలాగే ఆ గేట్ లో 20-40 సార్? $20. 20కి ఎంత సార్? ఎన్ని రేట్లు సార్? మనకి ఊహించలేనంత. ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటది సార్. పీవీసీ మెటల్ కూడా ఊహించలేనంత, కానీ ఓపిక పట్టాలి, టైం. అక్కడ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ సెకండ్స్, ఇక్కడ ఏంటంటే టైం. సార్ ఓకే, కరెక్ట్. అదే మీరు ఆ మాట తీసారు కనుక మైక్రో సెకండ్ గా ఉంటుంది, మరి మనం ఇలా అలర్ట్ గా ఉండాలన్న మాట తీసారు కనుక నేను ఈ యొక్క విషయం గుర్తొచ్చింది అనమాట అప్పుడే. సో అలాగా తనకు 5వ ఆటో పూల్ వచ్చిన తర్వాత అంటే మొత్తం కలిపితే $102,000 వస్తుంది ఆ డీపీలను మనం $75 అమ్ముకుంటే. సో చూడండి, ఓన్లీ అగేట్ దానికి ఎంత పెట్టాం మనము? $20 అనమాట. ఓన్లీ $20 పే చేసాం. ఇంటూ 75 ఎంత అయింది సార్? $1,750 సంథింగ్ ఏమో అవుతుంది. సో అలాగే ఉంటుంది అనమాట. దీంట్లో ఇలా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో కంటిన్యూగా కాచు కూర్చుకున్నట్టుగా ఉంటుంది. ఇది క్రిప్టో. తర్వాత క్రిప్టో ఇంకా అప్పటి కొంచెం కథ వేరు సార్. అప్పుడు ఏంటంటే మనం వేసేసామా అయిపోయిందా, టైం మీద కూర్చున్నామా అయిపోయిందా, సుద్దంతి వచ్చినప్పుడు అనేది ఉంటుండే అనమాట. బట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఇంకా డిఫరెంట్ సార్. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఇంకా డిఫరెంట్ అనమాట. సో ఇంకా 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 అలర్ట్ గా ఉండాలి. అంటే అప్పుడున్న నాలెడ్జ్ ఇప్పుడు లేదు. ఇప్పుడున్నట్టుగా మళ్ళీ ఇంకో 6 నెలల తర్వాత ఉండొచ్చు సార్. అంటే ఏవి ఇంకా ఎక్కువ డెవలప్ అవుతున్నాం అనమాట మనందరం, పబ్లిక్, దునియా మొత్తం, అంటే వరల్డ్ మొత్తం కూడా. సో ఈ నెల ఉన్నట్టు వచ్చే నెల ఉండట్లేదు, వచ్చే నెల ఉన్నట్టు ఇంకో నెల ఉండట్లేదు. అంటే అప్డేట్ అవుతూనే ఉన్నారు. చూస్తున్నారు కదా సార్. ఇప్పుడు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాం. ఇక్కడ కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి, కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. మనం 6th 7th స్టాండర్డ్ లో అంటే స్టడీలో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాము, గత 3-4 సంవత్సరాల క్రితం 7th 8th ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడు 7th 8th లో ఉన్న పబ్లిక్ పిల్లలు, విద్యార్థులు ఎలా ఉన్నారు, అలాగే 3rd 4th స్టాండర్డ్ పిల్లలు కూడా ఎలా ఉన్నారు చూస్తున్నారా మనం? అంటే అప్డేట్ అవుతున్నారు వాళ్ళు. అట్లా ముందుకు వెళ్ళిపోతుంది. కొంతవరకు ఇది బెనిఫిట్ అనుకోవచ్చు, కొంతవరకు రాంగ్ ఇవి కూడా జరుగుతున్నాయి. సో అలాగా ఇక్కడ సార్ అన్నట్టుగా మనం ఏంటంటే అలర్ట్ గా ఉండాలన్నమాట. అలర్ట్. నా మనసులో ఇప్పుడు ఏదైతే అనుకున్నానో మీరు అదే చెప్పారు సార్. మీ వాక్తో నేను అదే అనుకున్నాను, అదే చెప్పాలని, అదే నాకు మనసులో తట్టింది, మీరు చెప్పారు. సేమ్ సార్. ఏంటంటే ఇది సిస్టమ్ మనకు అదేదో అంటారు చూడండి,
పంచభూతాలు అనేసి. అది ఖచ్చితంగా ఇట్లాంటి చోట నమ్మాల్సి వస్తుంది. నేను మనసులో అనుకున్నాను, ఇక్కడ ఏంటంటే మనం 6th 7th ఏదైతే ఉందో, 10th లో ఏం జరుగుతుంది, 10th అయిపోయిన తర్వాత ఏ జాబ్స్ ఉండేది కూడా తెలియదు ఆ అబ్బాయికి. ఆ స్టేజ్ అయిపోయిన తర్వాత ఇంటర్కి పోయిన తర్వాత ఆ 10th లో తెలుసుకుంటాడు. ఇంటర్ తర్వాత ఏం జరుగుతుంది ఏం తెలియదు. డిగ్రీ అయితే అంటే స్టెప్ బై స్టెప్ ఆ తెలుసుకునేసరికి ఏం ఉండదు. మళ్ళీ అక్కడ సగం ఫెయిల్యూర్ అవ్వడము, సగం పాస్ అవ్వకపోవడము, సగం చదవకపోవడము, సగం అక్కడక్కడ తిరగడం, అల్లర్లు అక్కడికక్కడికే సగం అంటే 35th పాస్ అయ్యి బయటకు పోవడం. బయట అంత వచ్చేసరికి ఏం ఉండదు ఆ అబ్బాయికి. ఇక్కడ ఏంటంటే నాలెడ్జ్ ఉండి కూడా ఉపయోగించలేకపోతారు ఆ యొక్క అవకాశాన్ని. సేమ్ సార్, సేమ్ మీరు చెప్పింది 100% కరెక్ట్. అంటే ఇక్కడ కూడా మనకు నాలెడ్జ్ వచ్చేసరికి మనకి అంతా అయిపోతుంది. ఇట్లా మనం కూడా ఈ రోజు రేటు ఇంత ఉంది అనుకుంటున్నాం. రేటు మనకి సార్ ఒక అంటే మన క్రిప్టోలో ఉన్నాం కాబట్టి నేను చెప్తున్నాను, సీబా కాయిన్ లో జస్ట్ 500 రూపాయలు పెట్టింటే 5,000 రూపాయలు అయింది సార్. రాత్రి పెరిగి 150% 200% పెరిగింది సార్ ఒక రోజు అయితే. కనుక అది పోతూ ఉంది సార్, అట్లే పైకి పోతూ ఉంది. అంటే ఫార్చ్యూన్ ఆఫ్ సెకండ్లలో వెళ్ళిపోతూ ఉంటది. మనం పట్టుకున్నా గానీ ఆగదు సార్. అక్కడికి ఏదైతే అది లక్ష్యం ఉంటుందో అక్కడికి వెళ్ళిపోయి ఆగుతుంది, మళ్ళీ వెంటనే డంప్ అవుతుంది, కిందికి పడిపోతుంది. అట్లా. ఓకే సార్, ఓకే. 100% సార్. సో అట్లా ఏంటంటే సార్ మా పార్ట్నర్స్, అది మీ యొక్క అంటే ఇక్కడ ఈ నాలెడ్జ్ అనేది ఏమవుతుందంటే పబ్లిక్, మీరు ఈ పీవీసీలో స్టార్టింగ్ తీసుకోవట్లేదు, సో మధ్యలో వస్తున్నారు, సో మళ్ళీ మధ్యలో వచ్చి ఈ రోజు దాని గురించి చూస్తున్నారు. అంటే అర్థం ఏంటి? సో మీకు మీరే మనమే ఇంకో నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి రెడీ లేము. ఇందాక ఐ థింక్ నో సపోర్టివ్ అని అన్నట్టుగా మాట్లాడు. ఎస్, 100% కరెక్ట్. సీట్ మన సిస్టానికి మన సపోర్టివ్గా లేనట్టే నన్ను అడిగితే. ఎందుకంటే అట్లా చెప్పేసి కొన్ని సిస్టమ్ దగ్గర కూడా మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే, నో ప్రాబ్లం, నేను అవి మాట్లాడిన ఇప్పుడు. ఎందుకంటే ప్రెజెంట్ సిచ్యువేషన్లో సో విషయం ఏంటంటే ఎలా ఉంటుంది అంటే అది కొద్దిగా మనకు కూడా సిస్టానికి సపోర్ట్ ఉండాలి. సిస్టానికి సపోర్టివ్గా ఉండాలి అంటే మనకేంటంటే కొన్నిసార్లు సిస్టమ్ నుంచి మనకు సపోర్ట్ కావాలి, మన నుంచి సిస్టమ్ సపోర్ట్ కావాలి. సో ఇక్కడ విషయం అది కాదు నేను మాట్లాడేది. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇప్పటిదాకా ఎవరైతే కొద్దిగా నారాజుగా అంటే డిమోటివ్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే స్టార్టింగ్ నుంచి వెళ్ళి వాళ్ళు లేరు, సో దానివల్ల డిమోటివ్ అయిపోతున్నారు. సో ఇప్పుడు కానీ స్టార్టింగ్ టు ఉంటే సిస్టమ్ ఎప్పుడో చెప్పుకుంటూ వస్తుంది, నేను కొత్త ధరని తీసుకెళ్తే నాతో పాటు రా అంటుంది. అలా వచ్చినప్పుడు మనం వెళ్ళినప్పుడు సో మనకు ఖచ్చితమైన ఫలాలు అనేది అందుతాయి అన్నమాట. సో ఇది ఇప్పుడు చూడండి, మొన్నదాకా మనకి క్రైటీరియా అని చెప్పేసి చాలా మందికి ఆ క్రైటీరియా అర్థం కావడానికి 1.5 year పట్టింది. ఓకే, పూర్తిగా అర్థమైందని చెప్పేసి కొంతమంది చేసుకుంటే, కొంతమంది లీడర్లకు ఏమైందంటే ఈరోజు క్రైటీరియా 2 రోజులకు వెళ్ళారు, ఒక ఐడికి మీకు ఉండొచ్చు ముందే, ఇంకో ఐడి కూడా క్రైటీరియా చేసుకున్నారు, లేకపోతే కొంతమంది 3-4 ఐడీలు కొత్త వాళ్ళు చేసుకున్నారు. ఇక్కడ మాట్లాడే వాళ్ళు, సార్ నేనే క్రైటీరియాకు ఎలిజిబుల్ అయ్యాను సార్, అది ఈ రోజే, మరి ఆగస్టున కొంతమంది 2వ తారీఖున క్రైటీరియాకి ఎలిజిబుల్ అయ్యారు. మొన్న ఆగస్టు 2వ తారీఖున, అంటే ఆగస్టు 3వ తారీఖు నుంచి వెళ్ళేమో వాడు నైట్ నుంచి వెళ్ళి ఇది తీసుకొచ్చాడు, ఏం తెచ్చాడు, ఎర్లీ బర్డ్ తీసుకొచ్చాడు. బట్ నేను క్రైటీరియా తీసిస్తానన్న విషయం చెప్పలా. సో ఏమైందంటే చూడండి, 1.5 year కంటే ఎక్కువ టైం పట్టింది వాళ్ళు అర్థం చేసుకుని దాన్ని రీచ్ అవ్వడానికి. అఫ్కోర్స్ అది కష్టతరమే, బట్ కష్టతరమైనా కూడా సిస్టమ్ ఇచ్చిన కండిషన్స్, సిస్టమ్ ఇచ్చిన స్పీడప్, ఆ స్పీడప్ అందరూ చాలా మంది అందుకున్నారు సార్. బట్ మనమే వెనుకబడ్డాం. ఎవరైతే అంటే ఇక్కడ క్రైటీరియాలో 1.25 వరకు వెళ్ళొచ్చు, అట్లా ఇచ్చాడు ఆ టైంలో. తర్వాత వచ్చేసి ఏంటి అది సార్, స్పీడప్ 5 వరకు ఇచ్చాడా సార్, అది స్పీడ్ క్రైటీరియా. సో చాలా మంది స్పీడ్ క్రైటీరియా కూడా అందుకున్నారు. అంటే సిస్టమ్ ఇచ్చిన ఏ ఒక్క పాయింట్ని కూడా వదిలిపెట్టలేదు ఎవరు. అంటే బెనిఫిట్ ఎవరు తీసుకున్నారంటే మరి అసలు వాళ్ళే. ఎందుకంటే సిస్టమ్ ఇచ్చిన దాన్ని 100కి 100% ఉపయోగించుకున్నారు వాళ్ళు స్టార్టింగ్ నుంచి. బట్ కొంతమంది అది అర్థం చేసుకోవడానికి 1.5 year పట్టి
అది అంటే అర్థం చేసుకోకపోవడం అని కూడా అనరాదు, లేకపోతే మనీ కూడా లేకపోవచ్చు అని కూడా కొంచెం అనొచ్చు మనం. మనీ అప్పటి వరకు వాళ్ళకి అడ్జస్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే కింద 5 మెంబర్స్ వేయాలి అంటే కూడా కష్టమే, అది కూడా తక్కువతో కాదు, 50,000 కంటే ఎక్కువ అవుతుండే. సో ఆ విధంగా చేసేసరికి వాళ్ళకి అంత టైం పట్టింది. ఆ టైం పట్టింది చేసుకున్న వెంటనే ఇది వచ్చేసింది ఎలిబడి వచ్చేసింది. వాడేం చేశాడు, ఎలిబడి వచ్చిన తర్వాత అక్కడ 190 days ఎంతవరకు అయితే యాక్టివ్ ఉందో అంతవరకు క్రైటీరియా నడిపించాడు. తర్వాత ఏమైంది, క్రైటీరియా పడుతూ వచ్చేసింది. ఇక్కడ సిస్టమ్ ఏదో నన్ను చేసింది అనేదానికంట నేను లేట్ అయ్యాను అనుకోవాలి. కానీ ఎవరు కనిపిస్తారు సార్, ఎవరైనా మనీ అంత పాజిటివ్ పోతామా సార్? మన మనీ అలా ఇది అయినప్పుడు సో మనము అనుకుంటాం కానీ మనీ అనేది తను ఎంత కష్టపడి ఏదో అనుకొని ఏదో ఆలోచించి చేస్తున్నాడు. బట్ ఏమైంది అంటే అనుకోకుండా అక్కడ చేంజెస్ వచ్చింది. చేంజెస్ వచ్చేసరికి అలాంటి వాళ్ళకి ఏమైతుందంటే మళ్ళీ సిస్టమ్ మీద తన మనసులో నెగిటివ్. సిస్టమ్ ఏం చేయాల, సిస్టమ్ అక్కడ ఏం చేయలేదు. నీకు ఎప్పుడు ఇచ్చింది సిస్టమ్? 1.5 సంవత్సరం కంటే ముందు తీసుకొచ్చింది. అది అప్పుడు తీసుకొస్తే నువ్వు ఇప్పుడు చేసావు అనుకోకుండా. మరి సిస్టమ్ మరి నోటిఫికేషన్ ఇచ్చిందా అంటే సార్ ప్రతిదీ మాట్లాడదు సిస్టమ్, చిన్న చిన్న విషయాలు చెప్పదు. అదొకటి. ఈవెన్ ఆ ప్లేస్లో నేనుంటే ఇలా మాట్లాడతానంటే మరి ఏం చేద్దాం, రాదు. కరెక్ట్ ఏమి అన్నట్టుగా ఇంత పాజిటివ్నెస్ రాదు. ఎక్కడో ఒక అంటే ఇప్పుడు మీకు నేను మంచి చెప్పాలా అన్న విషయంలో మాట్లాడతా కావచ్చు, లోపల నేను నిన్ననే క్రైటీరియా చేశాను, నన్ను సిస్టమ్ ఇలా చేసింది అనేది ఒకటి ఉండిపోతుంది లోపల. ఖచ్చితంగా ఉంటుంది సార్, అది ఉంటుంది. అలా ఏమైందంటే కొన్నిసార్లు మనం లేట్ చేసి అలా చేసుకునేసరికి మైనస్ పాయింట్ అయిపోయాయి అక్కడ. సో ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే అక్కడ చేసుకున్న సార్కి మైనస్ అయింది, ఇట్స్ ఓకే. బట్ ఇక్కడ ఏమైందంటే చేసుకున్న సార్కి ఎవరైతే చెప్పారో ఆ సార్కి ఇంకా మైనస్. ఒకటి ఆలోచించండి, అప్లైన్ ఉంటాడు కదా మనకి, అప్లైన్ కావచ్చు, సీనియర్ కావచ్చు. ఇప్పుడు ఒకటి ఉదాహరణకి మనమే నిన్న కాదు మొన్నటి వరకు కంపౌండింగ్ అంటే వాట్ ఇస్ ద కంపౌండింగ్ పవర్ ఏంటి అనేది మనము లెక్కలు వేసుకుంటూ చేరాం. అఫ్ కోర్స్ చేతి అవుతుంది, మరి అది కరెక్ట్, అది మనం ఏమీ తప్పు చెప్పలేదు. బట్ ఇలా చేంజెస్ వస్తున్నాయి. ఏమంటే ఇప్పుడు చూడండి, మొన్నటిదాకా ఒక్కొక్కరు 2 లక్షలు 3 లక్షలు కూడా ఒక వాల్యూ చేసుకున్నారా లేదా? మన ఎదురుగానే చేసుకున్నారు చాలా మంది. అది చాలా మంది చేసుకున్నారు, మన లైవ్ లో కూడా చేసుకున్నారు. 1.5 lakh 2 లక్షల వరకు మన చేసుకున్నారు. అలాగే మన ఆనంద్ సార్ కూడా రాకెట్ల దూసుకుపోతున్నారని చెప్పేసి అలాగే ఇంకో 3-4 సార్లు కూడా అలాగా ఆ విధంగా దూసుకెళ్లారు. కానీ ఇప్పుడు ఎవరికి బెనిఫిట్? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకా కూడా పబ్లిక్ ఉండి ఉంటారు అక్కడ. ఇప్పుడు మొన్నటి మన లెక్కలో చూసి ఇది కంపౌండింగ్ పవర్ చూసి ఇంకోళ్ళు కూడా చేసుకోవాలని రెడీ అయి ఉంటారు. వాళ్ళు కొంతమంది ఇంకా మనతో షేర్ చేసుకోలేదు. కానీ ఏ రోజైతే అంటే నిన్న బంద్ అయింది కదా, వాళ్ళు మొన్న రాత్రి వరకు మనీ తయారు చేసుకుని ఉండొచ్చు, మేబీ చెప్పలేము, రేపు చేసుకుందామని చెప్పేసి 2 lakh 3 lakh 1 lakh చేద్దామని. బట్ వాళ్ళకి మళ్ళీ చుక్కెదురు. బట్ సిస్టమ్ ఏం చేసింది అక్కడ? కానీ ఎక్కడో కాడ ఉంటుంది, నేను చేసుకుంటానని చెప్పి రెడీ చేసుకున్నా ఇలా అయిపోయింది. అంటే పైకి ఇలా అనుకున్నా కూడా సో నేను చేసుకుందామని అనుకున్నా మళ్ళీ ఇలా అయిపోయింది. ఇలా కొంతమందికి ఏంటంటే చాలా మందికి ఇలా అప్పుడప్పుడు అలా జరుగుతాయి వచ్చాయి. ఏది మన విత్డ్రాల్ టైంలో ఒక్కొక్కసారి బిఎన్బి కట్ అవడం. మొన్న నేను రాసిన గుర్తుందా మీకు? నేను విత్డ్రాల్ చేద్దామని చెప్పి నేను చేస్తే విత్డ్రాల్ అవ్వకుండా మొన్న రీసెంట్ మొన్న ఒక 3 రోజుల క్రితం అనుకుంటాను, నేను అది గ్రూప్లో కూడా పెట్టాను ఆ టైంలో. సో అది వేరేలో వ్యాలెట్, నేను బిఎన్బి పంపించి విత్డ్రాల్ చేస్తే ఓకే అక్కడ దాకా వెళ్ళాడు. ఇది స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ వచ్చింది, ఓకే అయింది. ఈ మనీ బిఎన్బి కట్ అయిన తర్వాత సంథింగ్ వెంట్ రాంగ్. మరి విత్డ్రాల్ అయిందా? లేదు. సరే విత్డ్రాల్ అయినా కాకుండా పర్వాలేదు, బిఎన్బి కట్ అవ్వద్దు.
బిఎన్పి కట్ అయిపోయాయి. సో ఇట్లా ఏమవుతుందంటే కొంతమందికి అంటే ఇట్లా అలా మైనస్ పాయింట్, ఇప్పుడు అతనికి అది మైనస్ పాయింట్ అనమాట, ఇది కూడా మైనస్ పాయింటే, ఇది కూడా సిస్టమ్ వల్ల తిట్టడం మనం. అవును మరి కట్ అయింది, మరి ఎవరు అనాలి, వాళ్ళు ఎవరిని అనాలి? ఇక్కడ నాకు ఇక్కడ వేరే వ్యాలెట్ నేను బిఎన్పి పంపించేస్తున్నాను కనుక ఇప్పుడు అతను మళ్ళీ నేను బిఎన్పి అడగగలనా? విత్డ్రాల్ అవ్వలేదు, నీ దానికి నేను బిఎన్పి పంపించాను, విత్డ్రాల్ చేస్తా అనుకున్నాను, ఇలా సిస్టమ్ కట్ అయిపోయింది, నువ్వు ఇప్పుడు మళ్ళీ విత్డ్రాల్ కావాలంటే నీకు మళ్ళీ ఒక 100 రూపాయలు నువ్వు పంపించాలి, ఆల్రెడీ 100 రూపాయలు కట్ అయిపోయింది అంటే ఆ ఎదుటి వ్యక్తి యొక్క మనస్సును మీరు ఆలోచించండి. వాడు దగ్గర 6 నెలలు 7 నెలలు దాన్ని పట్టించుకోవట్లేదు, అటువంటి వాడిని మనము మళ్ళీ డబ్బులు అడుగుతాం, అయిపోయాయి. సో ఇప్పుడు నాకేమనిపించాలి మరి? అంటే 0.59 కట్ అయింది, నేను జనరల్గా మాట్లాడుతున్నా. బట్ ఈ విధంగా అంటే పబ్లిక్, నేనంటే పర్సనల్గా వేరే విషయం, ఎందుకంటే నాకు వేరే ఎక్కువ వ్యాలెట్లు ఉన్నాయి కనుక మనము విత్డ్రాల్ పెట్టుకుంటున్నాము, వచ్చిందే పోయింది నాకు అనిపించచ్చు నా గురించి పర్సనల్గా మాట్లాడితే. అంటే నేను ఇంకో వాళ్ళకి ఈ వాళ్ళకి కాకపోతే ఇంకో వాళ్ళకి విత్డ్రాల్ పెడుతుంటాను, సో కనుక పర్వాలేదు అనుకోవచ్చు. బట్ ఈవెన్ కొత్త వ్యక్తి కొన్ని వ్యాలెట్లు ఉన్న వ్యక్తికి సో అగైన్ మైనస్ పాయింట్, తనకి మళ్ళీ మైనస్ పాయింట్. సో ఇట్లా ఈ మధ్య ఎందుకంటే మనకు పబ్లిక్ ఇప్పుడు నేను ఎందుకు మైనస్ పాయింట్ అవ్వను మరి అంటే ఇందాక చెప్పాను, అనుకోకుండానే ఒక ఉదాహరణ వచ్చేసింది. 10-20 వ్యాలెట్లు ఉన్నాయి కనుక ఒక వ్యాలెట్లకి వెళ్ళి మనం విత్డ్రాల్ తీసుకుంటున్నాము కనుక దాన్ని మళ్ళీ మనము పీవీసీని బిఎన్బిగా తయారు చేస్తున్నాం కనుక 1-2 సార్లు కట్ అయిపోయినా కూడా పెద్దగా ఫరక్ అనిపించట్లేదు, బాధ అనిపించట్లేదు, సిస్టమ్ మీద కోపం రావట్లేదు, ఫోన్లే మళ్ళీ పంపించుకోవచ్చు కదా అనిపిస్తుంది. ఇట్స్ ఓకే. బట్ 1-2 ఉన్న వ్యాలెట్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా మైనస్ పాయింట్లు వాళ్ళకి అనిపించాయి అనమాట సార్. అందుకు కొంచెం అంతేగాని సో డోంట్ వరీ, ఏదైనా మనకి సిస్టమ్ ఏం చేస్తా అంటే ఇవన్నీ రియాలిటీ మనం మాట్లాడుకునేది. మనము ఎప్పుడు కానీ నేను ఇలాంటి విషయాలు మాట్లాడను, బట్ ఇప్పుడు వచ్చింది కనుక నేను మాట్లాడుతున్నాను ఇట్లా. సో నో ప్రాబ్లం, అవన్నీ మనం పట్టించుకోవద్దు అనమాట. ఒకసారి నాకు నేనే చేస్తూ ఉంటే 3 సార్లు బిఎన్పి కట్టేది సార్, 200 చేస్తున్నాను అది. ఇక సో అలాగా 6.5 బాగా అనిపిస్తుంది సార్. ఇప్పుడు ఏంటంటే చాలా తక్కువ, అంటే మన దగ్గర నుంచి వాళ్ళు ఒక 200 రూపాయలే పంపించుకుంటారు, అక్కడ 2 సార్లు కట్టేది సార్, 200 రూపాయలు అయిపోయాయి సార్, ఇంకేం చేస్తాం సార్. అంటే ఇక్కడ మన వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాస్తవాలు మాట్లాడుకుంటే మనం కొంచెం అంటే దారిద్ర్య రేఖకు ఏదైతే చాలా మంది కూడా మన పీవీసీ మెటల్ ఎక్కువ ఉండొచ్చు, కొంచెం అంటే మనకి యావరేజ్ మీద తక్కువనే ఉండదు, మనకి ఆ తలసరి ఆదాయం ఏదైతే ఉందో అనుకుంటున్నామో దాన్ని. అంటే దీని వల్ల ఏం జరుగుతుందంటే మనకు పంపించినదే 200-300 తీసుకుంటాడు, ఆ 2 సార్లు కట్టేసరికి 3 సార్లు చేయాలనే ఆలోచన కూడా ఉండదు, వద్దులేని సార్ ఊరికి మళ్ళీ కట్ అయిపోతుందేమని ఆగిపోతాడు అక్కడ. మళ్ళీ ఒక వారం 10 రోజులు అంటే అది పోస్ట్ పోన్ అవుతుంది. అక్కడ లోపల మనం ఆ రోజు చేస్తుంటే అదే 100 రూపాయలతో మళ్ళీ మనకు బెనిఫిట్ వచ్చేదే కదా. వారం 10 రోజులు ఆగడం వల్ల అక్కడ మైనసే కదా మనకి. అక్కడ 0.125 ఏదైతే ఉందో 0.25 ఏదైతే ఉందో అది మనం మైనస్ అవుతున్నాం కదా. అది మనం ఆలోచించట్లేదు, లోపల ఏదైతే బెనిఫిట్ వస్తుందో దాని గురించి ఆలోచించలేదు. మీరు అన్నట్టు క్రైటీరియా అనేది చాలా సార్, అది చాలా మంది డబ్బులు ఉండే వాళ్ళు ప్లస్ ఇంకా ఎక్కువ అంటే డిపిసి ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇవ్వగలరు. నేను కూడా గెయిన్ అంటే 400 చిల్లర ఉండిన్నాయి, ఆ రోజు 450 ఉన్నాయి. నేను అక్కడ కర్నూలుకి వెళ్ళినాను, మన రామకృష్ణుడు సార్ గారు ఉన్నారు కదా మనకి ఆంధ్ర తెలంగాణ అనేసి, ఆ సార్ దగ్గరికి వెళ్తే భాస్కర్ ఎందుకు ఇలా పేరు పెట్టుకున్నావు, అవి చేసుకోవచ్చు కదా, అవి వెంటనే కొట్టేసిన తర్వాత సార్కి మళ్ళీ అయ్యో నీ కింద టీం ఉంది కదా, నువ్వు ఏదైనా చేసింటే బాగుండు కదా అని. సార్ మళ్ళీ సార్ చూద్దాంలేండి అట్లా అంటే వచ్చిన అవకాశం కూడా అలా వెళ్ళిపోతుంటది. అప్పుడు మనం ఇంకా అనుకోవట్లేదు దాని గురించి, అంటే వదిలేసేయాలి ఇంకా. అంటే ఇక్కడ ఏంటంటే సిస్టమ్ లో కూడా చాలా మంది కూడా క్రైటీరియాకి అచీవ్ అవడానికి చాలా అంటే చాలా కష్టతరం. 5 మంది 500 ఉండాలి. చాలా మంది నాకు చేసి సార్ నేను అయినాను సార్ అన్నారు. ఓ సూపర్ సార్, నేనైతే అవ్వడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఏదైతే ఉందో మనకు చిన్న దాంతో అంటే ఎర్లీ బర్డ్ ఆఫర్ ఉంది, మన కింద టీం ఉంది ఒక 10 మందో 20 మందో, వాళ్ళ ద్వారా నేను సొంతం 1 రూపాయి కూడా పెట్టుకోండి, వాళ్ళ ద్వారానే 2 అయినారంటే నేను నా దగ్గర ఉండేది 100 కొట్టిన తర్వాత వాళ్ళ 2 ఈ రోజు కూడా నేను అయ్యాను.
ఎర్లీ బర్డ్కి. అంటే ఏంటంటే ఒక టీం ఉండడం ద్వారా 10 మంది ఉండడం ద్వారా వాళ్ళు ఎవరో ఒకరు అవుతుంటారు, వాళ్ళ దగ్గర ఉంటే 100. మనం ఆ రోజు వాళ్ళకి చెప్పినామంటే ఇన్ఫర్మేషన్ ఇట్లా చేసే ముందు నాకు ఒక్క మాట చెప్పండి నేను చేసుకుంటానంటే మనం ముందు చేసుకుని వాళ్ళకి చేసిపించామంటే ఆటోమేటిక్ అయిపోతాం. అంటే మనం ఏదైతే ఉందో 1 to 3 మెంబర్స్ కి మనమే పెట్టుకోకుండా సొంత డబ్బులు అంటే $300 కావాల్సింది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే $100 దగ్గర నుంచే మనకు బెనిఫిట్ అనేది $1 వచ్చేస్తుంది. 0.7 వస్తుంది, మనకి ఏదైతే 0.25 వస్తుంది. అంటే ఇట్లా అవకాశాలు అక్కడ మిస్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకొని ఇప్పుడు 4వ 5వది అయింది సార్ నాది ఎర్లీ బిడ్డింగ్ ఆఫర్ లో. అంటే నేను జస్ట్ 100 మంది పెట్టాను, అక్కడ మళ్ళీ కింద పెట్టట్లేదు. అట్లా ఏంటంటే ఇట్లా చిన్న అవకాశం అక్కడ మిస్ అయినాం, ఇక్కడ అవకాశం ఉపయోగించుకున్నాం, రోజుకు ఒక్కొక్కటి వస్తుంది అక్కడ. ఇలాంటి అవకాశాలు కూడా చాలా మంది ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 100%. అది కరెక్ట్. ఎందుకంటే ఇది కరెక్ట్ అనమాట. దీనివల్ల ఏంటంటే నీకు లయబిలిటీ ఉండదు, దీనివల్ల నీకు బాధ అనిపించదు, దీనివల్ల నీకు సిస్టమ్ మైనస్ పాయింట్ కనబడవు. ఎందుకంటే నువ్వు ఓన్లీ నీ యొక్క $100 ఏదైతే ఉందో అది నీకు 0.9 ప్రకారం నీకు రిలీజ్ అవుతుంది కనుక దగ్గర నీకు $1 వస్తుంది అని ఒక ఊహలో మీరు ఉండిపోతారు కనుక నీకు ఒక మళ్ళీ చేయాలా, లేకపోతే ఇంకెవరికైనా చెప్పాలా, లేకపోతే ఇంకో ఐడి కూడా నేను క్రియేటివ్ చేసుకోవాలా అన్న ఆలోచన నీకు కలుగుతుంది అట్లా దీనివల్ల. బట్ ఇక్కడ ఏమవుతుందంటే పబ్లిక్కి, సో మనకు ఇక్కడ కొత్త వాళ్ళకి చెప్పలేకపోతున్నాను విషయం అది. ఇక్కడ ఉన్నట్టు మాట్లాడుకుంటే కొత్త వాళ్ళకి మనం చెప్పాలి అంటే వాట్ ఈస్ ద విత్డ్రావల్ కండిషన్ అండ్ ఎప్పుడు నేను ఇది కరెక్ట్గా నేను తీసుకోవచ్చా అనేది కొన్ని మనకు ఎలా చెప్పాలి, దాన్ని ఏ విధంగా నేను కన్విన్స్ చేయాలి అనే కొద్దిగా డైలాగ్లో మనం ఉండాల్సి వస్తుంది మన సిస్టమ్ కారణంగా. అంటే ఇక్కడ నేను రాజేష్ సార్ ఇలా అన్నారు అనద్దు, మళ్ళీ నేను జస్ట్ ఉన్నది చెప్తున్నాను సార్. అంటే కొత్త వారికి ఇప్పుడు నేను చెప్తే ఖచ్చితంగా తను నన్ను టర్మ్స్ అండ్ కండిషన్ అడుగుతారా లేదా సార్? ఖచ్చితంగా అడుగుతాడు. సో ఇప్పుడు నేను ఏమంటా, క్రైటీరియా 2కి వెళ్ళమంట అన్నా అనుకో. సో అంటే మరి నీ యొక్క $100 అనేది జస్ట్ 223 డేస్లో నీకు $200 అవుతుంది. సో ఎట్ ఎ టైం నేను తీసుకోవచ్చా అని అడిగాడు అనుకోండి, నా దగ్గర జాబ్ లేదు. తర్వాత వచ్చేసి మరి ఎప్పుడు తీసుకోవచ్చు అంటే కూడా, ఎందుకంటే ఎప్పుడు అట్లుండే సిస్టమ్ చేంజ్ అవుతుంది. మనకు 24/7 ఇవ్వడానికే రెడీ చేస్తుంది. ఆ విషయం మన అందరికి తెలుసు, ఆల్రెడీ మనం తీసుకుంటున్నాం కూడా. సో ముందు కూడా అట్లే ఉంటుంది, ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, కాదని నేను అనట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే చేంజెస్ లేకపోతేనే కుదరదు. అప్డేట్ అనేది ఉండాలా, చేంజెస్ ఉండాలి. లేకపోతే చూడండి, ఇంత అప్డేట్ రాగానే మనం సైలెన్స్ ఉన్నాం, చేంజెస్ రాకపోతే ఇంకేం సైలెన్స్ ఉండం. స్టేబుల్గా ఉంటే ఇంకేం మాట్లాడలేము. ఇంకా మనం మీటింగ్ చేసుకోవడానికి అవసరం లేదు. ఇప్పుడు చూడండి, వేరే కాయిన్స్, టోకెన్లు ఎన్నో ఉన్నాయి, వాటి గురించి మీటింగ్ జరుగుతుందా సార్? జరగదు. బట్ మన మీటింగ్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే చేంజెస్ వస్తూ ఉంటాయి ఇప్పుడు. బట్ ఈ చేంజెస్ వస్తే బాగానే ఉంది. బట్ నా ఉద్దేశం ఏంటి అంటే, హౌ యూ గివ్ టు న్యూ పీపుల్స్. సో అందుకని నేను అప్పుడప్పుడు ఆలోచిస్తాను అనమాట. సో ఎనీవే, ఏది ఏమైనా మనము ఏం చేయాలి అంటే, ఇక మనం ఆలోచించాల్సింది, పూర్తిగా ఫోకస్ చేయాల్సింది ఇక టోకెన్ ఫార్మింగ్ అండ్ ఇప్పుడు సార్ అన్నట్టుగా ఎర్లీ బర్డ్ అండ్ ఇంకోటి ఏంటిది టోకెన్ స్టేకింగ్. దీని మీద మనం ఫోకస్ చేసుకోవాలి. సో ఎనీవే, మీ అందరికి తెలుసు, మనము మరి నా ఐడీలు కూడా రెడీ ఉన్నాయి 4-5 ఇది ఎర్లీ బర్డ్ చేయడానికి. సో ఒక ఐడి రెడీ చేద్దాం. కనీసం మరి మీరందరూ కూడా మీ యొక్క, ఇప్పుడు నేను ఇలా చేసినప్పుడు ఏం చేయాలంటే, మీరందరూ కూడా మీ యొక్క వ్యాలెట్ ఓపెన్ చేసి చూసుకొని ఎర్లీ బర్డ్ నాకు ఎంత రిలీజ్ అవుతుంది, మరి నేను ఎంత చేశాను అది కూడా మీరు చూసుకోవాలి. అప్పుడే కదా మనము ముందుకెళ్ళగలుగుతాం. లేకపోతే ఎట్లా? చలో, ఇప్పుడు ఎర్లీ బర్డ్ చేస్తే ఎంత కట్ అవుతుంది సార్, ఇది చూద్దాం ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడు కానీ ప్రతి ఒక్కరు మీ యొక్క జోష్ తగ్గించుకోవద్దు, రైట్? ఎలాగైతే లాస్ట్ 5 years నుంచి రాజేష్
ఎలా ఉన్నారు మీకు తెలుసు ఆ విషయం, రైట్? సో ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలన్నమాట. బట్ నేనైనా కూడా, కాకపోతే నాకు కూడా కాల్స్ వస్తాయి కదా సార్, ఏమని, బట్ ఎన్ని రోజులు అని చెప్పి మనము అంటే నా దగ్గర కాల్ వస్తాయి సార్. ఎందుకంటే నువ్వు చెప్పు, పర్లేదు, బాగుంది, బట్ అప్పుడప్పుడు మనము ఉన్న విషయాలు కూడా మీరు మాట్లాడనివ్వట్లేదు సార్, వేరే వాళ్ళని కూడా అట్లీస్ట్ అని కాల్ కూడా నాకు వస్తాయి సార్ కొన్నిసార్లు. అందుకో చెప్పి నేను ఏం చేస్తానంటే, సార్ ఇవన్నీ నాకు తెలియక కాదు, నేను ఎందుకు మాట్లాడని చెప్పండి, మీరు ఎందుకు మీకు ఇవన్నీ మీరు అప్పుడప్పుడు కొన్ని విషయాలు మాట్లాడతారు. ఇది కొన్ని ఏమో టెక్నికల్ గా మాట్లాడతారు కొంతమంది ఏమో మైనస్ మాట్లాడతారు. దట్ మైనస్ ఆల్సో ఐ నో, అండ్ టెక్నికల్ ఆల్సో ఐ నో. బట్ నేను ఇక్కడ కొంచెం ఏం చేస్తానంటే కంట్రోలింగ్ గా మాట్లాడతాను. వై? బికాస్ ఎందుకంటే మనము ఎన్ని తెలిసినా ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎక్కడ ఏం మాట్లాడకూడదు అది మనకు తెలియాలి. సో అప్పుడప్పుడు చూడండి, నేను అప్పుడప్పుడు ఆ మధ్య కాలంలో 6 నెలల క్రితం ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఏదో ఒకటి ఈసుగా చేస్తా అన్నమాట. వేసినాక మీకు ఒక రోజు నిద్రపోరు మీరు. సో అలా అవ్వకూడదు. అంటే అప్పుడప్పుడు రియాలిటీ కూడా మాట్లాడాల్సి వస్తుంది సార్. అది రియాలిటీ అనుకోవాలి తప్ప, అయ్యో మరి రాజేష్ సారు ఇన్ని రోజుల చెల్లి ఇలా అలా అనుకుంటూ వచ్చాం, ఈ రోజు అలా మాట్లాడేంటి. సరే, ఎనివే మాట్లాడుతూ 1 మినిట్ సార్, కొంచెం జలుబు ఇంకా తగ్గలేదు. 1 మినిట్. అయితే 1 మినిట్ సార్, వచ్చాను. నేనేంటంటే మనకేమో మంచిగా ఉంటేనేమో మాట్లాడగా ఉండలేం, కొద్దిగా ఇదైతేనేమో అయ్యో అన్నట్టున్నది. ఇక్కడ చూడండి, మీరు మాట్లాడుతూ నేను ఒక ఐడి క్రైటీరియా చేయాలి. 4-5 ఉన్నాయి కానీ చేద్దాం, క్రైటీరియా చేద్దాం. సో ఇక్కడ చూడండి, మీకు సిన్సియర్ అవుతుందా సార్? ఎవరైనా చెప్పండి, టైం దగ్గరకు వస్తుంది కనుక. మరి థ్యాంక్ యూ. సో టు స్టార్ట్ న్యూ టోకెన్ ఫార్మింగ్, అయితే నిజాలు మాట్లాడుతున్నప్పుడు మీరు ఎస్ ఇట్స్ కరెక్ట్ అనుకోవాలి, అంతే తప్ప అయ్యో రాజేష్ సార్ ఇలా అన్నాడు అనుకోవద్దు. అది సెంటిమెంట్లోకి వెళ్ళొద్దు, అంటే ఎమోషన్స్కి వెళ్ళకూడదు అప్పుడప్పుడు. ఎందుకంటే రియాలిటీ కూడా మాట్లాడితే మీ అందరికి తెలుసు, ఇక్కడ సిస్టమ్ వ్యక్తులు వస్తున్నారు, వింటున్నారు అన్న విషయం మీకు తెలుసు, అవునా? సో నేను ఇక్కడైతే 1.17 కట్ అవుతుంది కదా సార్, పర్లేదు, నార్మల్ సార్, టెన్షన్ పడే అవసరం లేదు. అయితే ఓకే. సో అలా రియాలిటీ మాట్లాడినప్పుడు మీకు భయం, గుండెలు గుబులు పడేసిన అవసరం లేదు. అట్లాంటి నేను ఇవన్నీ ఇక్కడ వింటాను సార్, ఇవన్నీ నేను మాట్లాడతాను, వింటాను. అలాంటి నేను ఇంతకంటే గుండెల్లో గుబులు పడేటి ఆ మాటలు కూడా నేను వింటాను. ఇది లీడర్ మీటింగ్ లో మాట్లాడినప్పుడు. బట్ ఉన్నట్టుగా ఇది ఒక ఐడి చేసాము, సో ఇంకో ఐడి చేద్దాం ఇప్పుడు. ఓకే. సో ఉన్నట్టు కూడా మాట్లాడాలి. అప్పుడప్పుడు మాట్లాడితేనే దానికి ఒక సొల్యూషన్ వస్తుంది సార్, సొల్యూషన్ దొరుకుతుంది. ఉన్నట్టు కూడా మాట్లాడితే సొల్యూషన్ దొరుకుతుంది. లేకపోతే ప్రతిసారి మనము కప్పి పెడితే కుదరదు. అలాంటివి మీరు భయపడకూడదు అట్లా, ఓకేనా? సిస్టమ్ ను మనం కదిలించాలి. మరి ఎట్లా సిస్టమ్ ని కదిలించాలి సార్? అప్పుడప్పుడు నిజాలు నిర్భయంగా మాట్లాడాలి సార్. ఎందుకంటే అది ఎవరు చెప్పిన, సిస్టమ్ చెప్పినా మనం చెప్పినా ఇంకొకరు చెప్పినా కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా A+B² అంటే ఎంత మందిని అడిగినా అదే చెప్తారు, A²+B²+2AB అని చెప్తారు. అది తప్పు, వేరేదని మనం చెప్పడానికి లేదు ఆస్కారం అక్కడ. మన టీం వాళ్ళు కూడా అదే, సార్ నేను 1,00,000 పెడతాను, 1,00,000 నాకు విత్ ఇవ్వలేదని వేరే సార్లు కూడా నేను విన్నాను వచ్చిన తర్వాత ఇక్కడ. అంటే మనకు సిస్టమ్ ఏం చెప్తుంది, స్టేకింగ్ కొంచెం ఆగండి, నేను ఇస్తాను, అవకాశం ఇస్తాను సార్ ఖచ్చితంగా. $50 ఇచ్చినది మొన్నటి వరకు కూడా, మళ్ళీ తీసేసి మళ్ళీ 10 ఇస్తారు. లేదు, ఈ రోజు చాలా మంది నాకు ఫోన్ చేశారు, 3 మెంబర్స్ చేశారు. అంటే నేను ఇక్కడ మాట్లాడే వాళ్ళు 30 మెంబర్స్ కు 30% మనకు తెలుసు సార్. నేను భాస్కర్ అంటే ఎవరు అనేది కూడా సార్ వాళ్ళకి తెలుసు. ఇక్కడ నాకు ఒక 3 కాల్ చేశారు, సార్ నేను 6,000 రూపాయలు పెట్టినాను, ఇంతవరకు ఏం చూడలేదన్నారు.
సార్ ఇప్పుడు ఏమైనా ఉమ్, విత్డ్రా చేసుకోవచ్చు అక్కడ ఉండేటి ఉన్నారు సార్, ఒక్కటి కూడా ఉమ్, తీసుకోలేరు సార్ అన్నారు. అంటే ఏం సార్ అంటే ఆ రోజు పెట్టింది 30 వచ్చి ఉంటాయి, ఈ రోజు 500 విత్డ్రా ఉంది, ఎక్కడి నుంచి వస్తాయి బయటకు రావాలంటే రావు. అవు. మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవాలి సార్ ఖచ్చితంగా. మీరైతే కనుక సీడ్ ఫండింగ్ చేసుకుంటేనే మళ్ళీ ఫ్యూచర్ లో మీకు బెనిఫిట్ వస్తుంది, మనకు విత్డ్రా అనేది వస్తుంది సార్. ఒకటి అనేది ఆప్షన్ తీసేశారు, ఆ రోజు ఒకటి కోసం కూడా మనం తాపత్రపడ్డాం అక్కడ, ఎందుకంటే 5, 10 ఉండినాయి సీడ్ ఫండింగ్ లో. అవును. ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి సార్, Yes. మనము చూడండి సార్, ఇక్కడ ఇంకోటి సిస్టాన్ని మనం కూడా ఆలోచించాలి. ఓకే సూపర్. ఇంకో ఐడి కూడా చేస్తున్నాను చూడండి ఇక్కడ 100 తో. సో అలా నిర్భయంగా చెప్పినప్పుడు సో కొన్నిటిని మనం యాక్సెప్ట్ చేయాలి. అవును, ఉన్నట్టు మనం మాట్లాడాలి. అంటే అంటే ఇప్పుడు నేను అంటే ఎస్ మీరు అన్నట్టుగా నేను మాట్లాడితే అది వేరేగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను మొత్తం ఏం చేస్తా అంటే పూర్తిగా ఎనాలజిస్ట్ మాట్లాడతా. ఇటు 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 అది నెగిటివ్ అయినా కూడా దాన్ని పూర్తిగా వివరిస్తా, ఇటు పాజిటివ్ అయినా కూడా దాన్ని పూర్తిగా వివరిస్తా. అట్లా వివరించేసరికి మీకు ఏమిస్తుంది అంటే మొత్తం విడమరి చెప్పేసరికి అమ్మో అన్న భయం వస్తుంది. అన్న భయం రాకూడదు. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను పబ్లిక్ ని. మీకు అందరికీ చెప్తున్నానండి, సిస్టమ్ కొంతమంది నాకు లీడర్స్ మీ ద్వారా చెప్పడం జరిగింది, పర్సనల్ గా కాల్ చేసి, సార్ అప్పుడప్పుడు మీరు మాట్లాడితే ఒకవేళ ఏమవుతుందో అన్న ఆలోచన వాళ్ళకి వస్తుందంట సార్ మాతో అంటున్నారు. సార్ అట్లా ఎమోషనల్ కనెక్ట్ అవ్వకూడదు సార్, అట్లా ఏమవ్వదు. ఇది సిస్టమ్ అనేది ఏంటంటే తరతరాలకి ఉండే సిస్టమ్ ఇది. బట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. మేము అవి మాట్లాడితే సిస్టమ్ వింటుంది, అవి లేవనెత్తాల్సిన అవసరం ఉంది. చూడండి సార్, మీరు మాట్లాడారు, మరి మేము రోజు మాట్లాడటంలో మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడాలి? మరి ఇక్కడ మేము రోజు సిస్టమ్ ఏం చేస్తున్నాం, మేము ఇక్కడ మనుషులు అంటే మనం మీటింగ్ మెయింటైన్ చేస్తున్నాం, రైట్? సో అంటే మీరు వచ్చే 200కు మీరు వస్తున్నారు 200 మెంబర్స్. 200 అంటే మీరు ఒక్కొక్కరు 1000 మందితో సమానం. ఒక్కరు వ్యక్తి 1000 మందితో సమానం. అలా చూస్తే మీరు ఎంతమంది సార్? సో ఇంతమందితో మనం మాట్లాడుతున్నాం రోజు, ఎవ్రీడే గంటన్నర టైం, 2 గంటలు, ఒక్కోసారి 2 గంటల టైం తీసుకుంటున్నాం. సో ఆ మాటను ఎత్తకపోతే, ఆ మాటను ఎత్తకపోతే, ఉన్న పాయింట్ని ఎత్తకపోతే సార్ కొన్నిసార్లు మనము మన ఇంట్లో వాళ్ళని కూడా మనము అప్పుడప్పుడు హెచ్చరించాలి సార్. కొన్నిసార్లు హెచ్చరించాల్సి వస్తుంది. నాకు ఇది కావాలని అనాల్సి వస్తుంది, లేకపోతే అట్లా లేకపోతే కుదరదు. అలాగని చెప్పేసి అన్ని సబబుగా నడుస్తున్నాయి కదా అని చెప్పి నువ్వు సైలెన్స్ కూర్చుంటే ఎట్లా? సో అందుకు నేను ఏమంటానంటే, డోంట్ వరీ, మీరు అందరూ అలాంటి తీసుకోకండి, భయపడకండి, భయపడే అవసరం లేదు. సిస్టమ్ గురించి నేను మాట్లాడినప్పుడైనా ఏవైనా కూడా మీరు అలా టెన్షన్ పడద్దు. అయ్యో రాజేష్ సార్ ఇలా అన్నారని చెప్పేసి, లేకపోతే రాజేష్ సార్ అప్పుడప్పుడు అంటుంటారు నేను ఆ సిస్టమ్ చెప్తున్నా, ఏ సిస్టమ్ చెప్తున్నా. అవును చేస్తాను, దానికి మీకు ఆ టెన్షన్ తీసుకోవద్దు. మీరు చెప్పాను మీ అందరికీ, నేను చేస్తాను సార్, మీరు చేయకూడదు అని చెప్పారు. అంటే మీరు చేయకూడదు అంటే మీకు మేము కండిషన్ పెట్టట్లేదు, చెప్తున్నాను ఎట్లా. సో అలా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అట్లా మీరు ఎవ్వరు వర్రీ అవ్వద్దు. ఓకే, సిస్టమ్ గురించి. ఓకే, ఇప్పుడు మనం 2 ఐడీలు చేసాం కదా, అది మీ ఎదురుగా చేస్తున్నాను చూడండి, ప్రతిదీ మాట్లాడుతూ. సో ఇప్పుడు ఒరిజినల్ ఐడికి మనం చేద్దాం. ఒరిజినల్ ఐడి ఏముంది ఎక్కడ సార్? చాలా ఇది అనుకుంటాను, బిఎన్బి ఉందా? 4 పాయింట్, బిఎన్బి 1.57 సరిపోద్ది. ఓకే, సో ఇలా ఏంటంటే అప్పుడప్పుడు మేము సిస్టానికి ఈ మాటలు అందజేయడానికి నిర్భయంగా అంటే పూర్తిగా మాట్లాడతాం సార్, పూర్తిగా మాట్లాడాలి. ఇప్పుడు సిస్టమ్ మేము కదిలించాలి, సిస్టాన్ని కదిలించాలి, నడిపించాలి. అంటే మీరు నడుపుతా అని కాదు అక్కడ, దాని అర్థం మళ్ళీ రాంగ్గా తీసుకోకండి. సో మనం కొన్ని మైనస్ పాయింట్లు కూడా, అంటే మాకు ఇవి కావాలి, రిక్వైర్మెంట్ ఉంది. అవును, మరి 2 సంవత్సరాల నుంచి మేము పీబీసీలోనే ఉన్నాము, వేరే చేయట్లేదు, ఎంతమంది పిలిచినా అక్కడికి మేము వెళ్ళట్లేదు. సో బట్ మా ముందట వాళ్ళు వెళ్ళి సంపాదించుకొని మాకు కాలర్ ఎగరేస్తున్నారు. మరి మేము వాళ్ళ ముంగట మేము తక్కువైపోతున్నాం. కానీ మేము వాళ్ళకి చెప్పింది ఏంటంటే మీది 4 రోజులు ఉంటుంది, మాదేమో తరతరాలుగా ఉండే సిస్టమ్ అని చెప్పాం. మరి మీరు ఇలా చేస్తే ఎట్లా అని చెప్పేసి సిస్టానికి ఇలా క్వశ్చన్ మార్క్ వేస్తాం సార్, క్వశ్చన్స్ వేస్తాం 100%. సో అలాంటి టైంలో మీలాంటి వాళ్ళు ఎవ్వరు కానీ సార్ నెగిటివ్గా ఫీల్ అవ్వద్దు, భయపడద్దు. ఓకేనా? ఇంకా 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 మీరు మెరుగ్గా అవ్వాలి, ఇంకా కూడా మెరుగ్గా అవ్వాలి, అంటే ఇంకా మంచి ఇది అవ్వాలి. రాబోయే రోజుల్లో మంచి టైం వస్తుంది. సో మంచి మాట్లాడతారు వాళ్ళు, చెడు మాట్లాడతారు. చెడు అంటే సిస్టమ్ గురించి చెడు కాదు, ఉన్న విషయాల్ని బయటకు నిర్భయంగా
చెప్తాం అనమాట అట్లా. సో ఇక్కడ చూడండి, ఎర్లీ బర్డ్ ఇది చేసే ముందు, ఒరిజినల్ చేసే ముందు ఈ మరి దీని కింద 2 ఐడీలు ఎర్లీ బర్డ్ అయినాయా లేవో మనం చూసుకోవాలి సార్. చూడండి ఇక్కడ ఇది టోకెన్ ఫార్మింగ్, దాని పక్కన రిఫరల్ ఫార్మింగ్. చూడండి రిఫరల్ ఫార్మింగ్ చూస్తే చూడండి ఇక్కడ ఇప్పుడే మన మాట్లాడుతూ చేసాం చూడండి సిస్టమ్ టైమింగ్ చూడండి. ఒకటి వచ్చేసి 17.26, దానికి దీనికి 2 నిమిషాలు మాత్రమే డిఫరెంట్, రైట్? ఇప్పుడే చేసాం 27 తారీఖు. సో ఇప్పుడు ఒరిజినల్ కి మనం చేస్తున్నాం అనమాట. ఒరిజినల్ అంటే కింద 2 ఐడ్లకు అయింది 1.2. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 2800కు అయ్యింది ఇప్పుడు అనుకోవచ్చు. ఇది ఐ థింక్ 3వ ఐడి అనుకుంటాను నేను. సో ఓకే, చాలా ఐడియా ఉన్నాయి, దాన్ని పెట్టండి. సో ఈ విధంగా మనం ఎర్లీ బర్డ్ కూడా మనం చేసుకోవాలి. సో అందుకే అప్పుడప్పుడు అంటాను, మీరు కూడా మీ ఇలా చేసినప్పుడు మీ ఐడీలు కూడా చేసుకొని ప్రయత్నించండి. బట్ ఎమోషనల్ గా ఫీల్ అవ్వద్దు ఎవరు. సో ఒకసారి మీ అందరికి ఏమి నింపాను, ఇది తరతరాలుగా ఉండే సిస్టమ్ అని చెప్పాం, అదే ఫిక్స్డ్. మళ్ళీ రాజేష్ సార్ ఇంకోటి మాట్లాడని, లేకపోతే ఇంకోసారి వచ్చి ఇంకోటి మాట్లాడని, ఇంకోసారి వచ్చి ఇంకోటి మాట్లాడినా అవన్నీ తీసుకోవద్దు ఇక లోపలికి. అయిపోయింది ఒకసారి ఫిక్స్డ్. బస్ ఇది వానలు ఎట్లా వస్తున్నాయి, ఇవి ఎట్లా వస్తున్నాయి, అవి ఎట్లా వస్తున్నాయి, కొంతమంది సైన్స్ మాత్రమే అంటారు. సో బిఫోర్ సైన్స్ అంటే ఏంటో తెలియక ముందు కూడా, లేనప్పుడు కూడా మరి ఇవన్నీ వస్తున్నాయి, అన్ని సరిగ్గా జరుగుతున్నాయి మనకి కాలంతో పాటు ఇవన్నీ వస్తున్నాయి. మరి అప్పుడే ఏ సైన్స్ ఎవరో చెప్పారు. ఒక్కసారి కన్ఫర్మేషన్, ఏదో శక్తి ఉంది నడుపుతుంది 100%. ఇక మధ్యలో ఈ వ్యక్తి వచ్చి ఆ వ్యక్తి వచ్చి లేదు ఏమి లేదు అది లేదు ఇది లేదు అన్నా కూడా మళ్ళీ మనం అటు ఇటు అవ్వకూడదు. 100% వి హ్యావ్ యూనివర్స్, కథం అక్కడ అయిపోయింది అంతే. నడిపే శక్తి ఉంది, నడుపుతున్నది అంతే. అది నీకు తెలియకపోవచ్చు, నువ్వు స్టడీ ఎక్కువ చేసి ఉండొచ్చు, ఈ రోజున వదిలేసేయి. ఇక అదే ఇప్పుడు పీవీసీ గురించి మాట్లాడుతుంది. దానికి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఒక్కసారి మనం ఫిక్స్ అయ్యాం ఇది ఒక తరతరాలుగా ఉండే సిస్టమ్ అని. మధ్యలో ఇంకో వ్యక్తి ఇలా అలా అలా ఇలా ఇవన్నీ రావద్దు ఇక మళ్ళీ మైండ్లోకి. ఓకే సార్. సో ఎనీవే థ్యాంక్ యూ. ఇక్కడ మనము ఎర్లీ బర్డ్ అనేది ఈసారికి వచ్చేసి మనం క్లియర్ చేసాం. చూద్దాం ఒకసారి మళ్ళీ వెళ్ళి అక్కడికి. చూడండి దీనికి కూడా అయ్యింది ఎర్లీ బర్డ్. ఓకే, సో ఎక్కడ కనబడుతుంది మనకు అది. ఎర్లీ బర్డ్కి వెళ్దాం, అయిందా లేదా మరి చూడాలి కదా. ఓకే, ఇక్కడ చూస్తే ఎస్, ఇక్కడ పెండింగ్ ఉండే కదా. ఇప్పుడు రిఫరల్ ఫార్మింగ్ లో ఇందాక 2 ఐడీలు 100 పెండింగ్ ఉండే. సో ఇప్పుడు అది వెళ్ళిపోయింది. సో ఇక్కడ చూసుకుంటే ఈసారి కూడా అయింది. ఎగ్జిక్యూటివ్ లో చూసుకుంటే ఏర్పడుతుంది మనకి, రైట్ అయిందా లేదా అనేది. ఓకే, సో లాస్ట్ లో చూస్తే చూడండి 27, ఇప్పుడు సిస్టమ్ టైం 17:34. సో ఫస్ట్ డేకి ఎలిజిబుల్ అయ్యాడు. ఓకేనా, చూడండి ఎన్నిసార్లు చేసినా కూడా ఫస్ట్ డేకి ఎలిజిబుల్ అయ్యారు. నేను ఆ రోజే చెప్పాను మీకు నేను. కంగ్రాచులేషన్స్ సార్. యా, సో సూపర్ సార్, సూపర్. మీ అందరికి నేను ఫస్ట్ రోజు చెప్పాను, ఆగస్టు 4వ తారీఖు నాడు చెప్పాను. ఆగస్టు 4వ తారీఖు నాడే ఎవ్వరు కానీ 0.6 తీసుకోవద్దు సార్. మీరు 0.6 తీసుకోవద్దు, 0.5 తీసుకోవద్దు, 4 తీసుకోవద్దు, 3 తీసుకోవద్దు, 2 తీసుకోవద్దు, 1 తీసుకోవద్దు. ఓన్లీ 0.7 తీసుకోవాలి 100%. ఎందుకంటే సిస్టమ్ లో నుంచి వెళ్ళి వచ్చే ప్రతి హై పాయింట్ మనం తీసుకోవాలి. సార్ నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్, క్లారిఫికేషన్ ఇవ్వగలరా? చెప్పండి సార్. ఏం లేదు సార్, మేమైతే ఇక్కడ యు అనే పర్సన్ నేను అనుకోండి, నేను యు అనే పర్సన్ చేసుకున్న తర్వాత ఏ అనే పర్సన్ ని బి అనే పర్సన్ చేసుకుంటాం సార్. ఇక్కడ అప్పుడు ఎలిజిబిలిటీ అవుతుంది అనేసి నా ఆలోచనలో అలా చేసుకుంటున్నాము. మీరైతే కింద ఐడీలు చేసుకున్న తర్వాత మెయిన్ ఐడి ఏదైతుందో లాస్ట్ మూమెంట్ చేశారు, ఇలా కూడా ఓకే అయింది. ఇది సూపర్ సార్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే ఈ విషయాన్ని అయితే ఇంతవరకు కూడా. ఫస్ట్ యు అనే పర్సన్ చేసిన తర్వాతనే ఏబి పర్సన్స్ ను మనం యాక్టివ్ చేయాలనే ఆలోచనలో ఇంతవరకు కూడా నేను వాస్తవానికి 100%. నాకు ఇంతవరకు ఈ విధంగా అయితే నాకు తెలియదు వాస్తవానికి. ఓకే సార్, సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. సో ఎప్పుడైనా మీరు ఏం చేయండి అంటే సార్, యు తర్వాత చేయండి, ఏ అండ్ బినే ఫస్ట్ చేయించండి. ఓకేనా, మీ కింద ఏ బి చేసిన తర్వాతనే మీరు చేయండి. ఏమవుతుందంటే అప్పుడు ఇప్పుడు సపోజ్ ఏ అనే వ్యక్తి చేశాడు, ఓకే కాదు సార్, యు అనే వ్యక్తి నువ్వు చేసావు ఈ రోజు, ఎగ్జాంపుల్ ఇక 100 ఉన్నాయని చెప్పేసి. సో ఏ అనే వ్యక్తి చేస్తా అన్నాడు, బి అనే వ్యక్తి చేస్తా అన్నాడు, కానీ రెడీ ఉన్నాయి లేదు నీకు చూపించలేడు. బట్ ఆయన అన్నాడు అవును నేను రేపు చేస్తా అన్నాడు, నీ దగ్గర 100 రెడీ అయ్యాయి.
నువ్వు రేపు చేసేస్తావు. బట్ ఏ అనే వ్యక్తి దగ్గర రెడీ అవ్వడానికి ఇంకొక $2 తక్కువ ఉన్నాయి అనుకోండి, ఎగ్జాంపుల్. అంటే వారం దాకా కూడా అవుతుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో సపోజ్ అలా చేసినా కూడా అంటే నువ్వు చేయకపోతే, నువ్వు చేసినావు అనుకోండి, ఏం చేయాలంటే ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి చేసినాడు, యు అనే వ్యక్తి ఇంకా చేయలేడు అనుకోండి, వారం రోజులైనా మీకు అవుతుంది, ఎలిజిబుల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు 7 రోజులు దాటకూడదు, అయినా కూడా నువ్వు ఎలిజిబుల్ అవుతావు. బట్ యు అనే వ్యక్తి చేసి కింది వ్యక్తులు చేయకపోతే అక్కడ ఆగదు సార్. ఓకే, అలా చేయకండి, ఇలాగ చేయండి. ఏ అండ్ బినే చేసి తర్వాత యు అనే వ్యక్తిని చేసుకోండి. అంటే మెయిన్ వ్యాలిడ్, యు అంటే మెయిన్ వ్యాలిడ్, అలా చేసుకోండి సార్. ఈ విషయం కూడా అర్థం అవడానికి కూడా సార్ కొంతమందికి 4 రోజులు పట్టింది. సో యాజ్ యూజువల్ గా ఇప్పటికి మీకు చెప్పాలంటే 9వ నెల, 10వ నెల, 11వ నెల, సో 3 నెలలు పట్టింది. చెప్తున్నాను సార్. అంటే మీరు మళ్ళీ ఏదో అంటున్నాను కాదు సార్, పబ్లిక్ అర్థం చేసుకోవడానికి. నేను కూడా అదే అంటున్నాను. ఫస్ట్ టైం నేను ఇలా చూసాను అనే అందుకోసం నేను అడిగాను, ఇలా కూడా అవుతుందా అనేసి నాకు ఆలోచన అయింది. ఇంతవరకు ఇలా చేయలేదు. నేను 5 సార్లు చేశాను. మేము మా టీం వాళ్ళ ఇద్దరిని సెట్ చేసుకున్న తర్వాత నేను చేశాను. మీరు ఓకే చేయండి, నేను చేసిన తర్వాత వాళ్ళని చేయించాను వెంటనే. పర్లేదు, నో ప్రాబ్లం సార్, మంచిది, ఇలా కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎనీవే, సో డియర్ పార్ట్నర్స్, చూసారు కదా, ఎవరు ఏమన్నది పట్టించుకోవద్దు సార్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ మాట వినుకుంటూ ఇటు పడతాటు అటు పడతాటు వినుకుంటూ పోతే ఏమవుతా అంటే మనకున్న నమ్మకం, మనకున్న బిలీవ్నెస్, మనకున్న నమ్మకం, ఓకే, సో అలా ఆ నమ్మకం అనేది వెళ్ళిపోతుంది. అందుకని చెప్పేసి ఒక్కసారి మన పీవీసీ మీటర్ #1 ద బెస్ట్, దాంట్లో నేను సంపాదించుకోగలను, అందులో నేను ఏది ఏమైనా 100% సంపాదించుకోగలను అన్న ఒకే ఒక్క ఆలోచన నువ్వు లోపల వేసుకున్నావు, వేసుకో. లేకపోతే ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి వెళ్ళి దట్స్ ఇట్, అంతే. ఇంకా రేపు ఇంకోటి ఎవరు వచ్చి ఇంకోటి మాట్లాడినా, ఇంకొకరు వచ్చి ఇంకొకరికి మాట్లాడినా బట్ నీ మైండ్ సెట్ చేంజ్ అవ్వకూడదు. సో అదే దాని అర్థం ఏంటంటే నీలో తప్పు ఉన్నట్లు లెక్క. అది ఇలా రాజేష్ సార్ వచ్చేసి మంచిగా సూపర్ సిస్టమ్ అది అన్నాడు అని చెప్పేసి వావ్ అనుకున్నావు. 4 రోజుల తర్వాత అరే సిస్టంలో ఒక 100 పాయింట్లు మైనస్ పాయింట్లు ఉన్నాయి, నిజమైన కూడా తెచ్చిపెట్టాను అనుకోండి, అరే సిస్టమ్ నేను మంచిది అనుకున్నా, ఏమైంది సార్? దీని అర్థం ఏంటి? ప్రాబ్లం ఎక్కడ ఉంది? ప్రాబ్లం రాజేష్ సార్ది కాదు. రాజేష్ సార్ ప్లస్ పాయింట్ చెప్పాడు, మైనస్ పాయింట్ చెప్పాడు, బట్ నీది నువ్వు అర్థం చేసుకున్న తప్పు ఉంది. నువ్వు ఒకసారి నమ్మావా, నమ్ము, ఖచ్చితంగా నీ నమ్మకం నేను ముందు తీసుకెళ్తుంది. అంతేగాని ఇలా ఇట్లయితే ఇట్లా అట్లయితే అట్లా అనుకున్నావు అనుకో, అప్పుడు ప్రాబ్లం అవుతుంది సార్. ఓకేనా? సో ఎనీవే, ఇక్కడ 681 డీప్ నుంచి రిలీజ్ అయింది. మరి దీనికి బిఎన్బి ఎంత పడుతుందో తెలియదు, చూద్దాం. ఎక్కువైతే కొంచెం ఇది నేను ఎప్పుడు కానీ ఒక 100, 105 ఎప్పుడు అవుతుందో అని చూస్తూ ఉంటాను. అలాంటిది ఈ మధ్యన చూద్దాం ఇక్కడ ఎంత తీసుకుంటుంది. ఇప్పుడు చలో 2.32 తీసుకుంటుంది. మేబీ నాకు డౌట్ వస్తుంది ఇది అవుద్దో రాదు. ఎనీవే చలో ఒక్కసారి ఫస్ట్ టైం చేసేద్దాం. మీ అందరం కూడా ఎదురుగా చూడండి సార్. ఇది నేను డిపి నుంచి వచ్చిన సీడ్ వాల్యూ కూడా చేసేస్తున్నాను 2.32. సో ఇది సార్, ఎందుకంటే ఆగితే లాభం లేదు. సో డోంట్ ఏమో ఫ్రమ్ హాస్ బీన్ సక్సెస్ఫుల్ సబ్మిటెడ్. సో ఇది కూడా అయ్యింది సార్. 2.24 బిఎన్బి తీసుకుని స్క్రీన్ షాట్ పెట్టేస్తాను. ఓకే, సో ఇక్కడ ఓకే చేయండి. టైం కూడా అయ్యింది. సో విన్నారు కదా అందరూ. ఎప్పుడు వేరేళ్ళు ఇంకా ఏది మాట్లాడినా కూడా మనం ఒకసారి మంచిది అనుకున్నాం, ఫిక్స్ అయ్యాము అంటే అయిపోయి ఆ నమ్మకం మిమ్మల్ని నడిపిస్తుంది సార్. సో అందుకని చెప్పేసి ఎవరు ఒకళ్ళు ఇట్లా అంటే ఇట్లా, మళ్ళీ అట్లా అంటే అట్లా, అలా వెళ్ళకండి సార్. సో అనుకోకుండా ఒక ఐడి ఓపెన్ చేశాను ఇక్కడ. ఇది ఎర్లీ బర్డ్ అనేది 6200 యూజిటీకి మరి ఏమంటాం ఎలిజిబుల్ అయింది సార్. ఎంతకి? 6200 యూజిటీకి. ఓకేనా? సో ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆగస్టు 4వ తారీఖు నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యింది. సో మేబీ ఇది 100% అనేది రిలీజ్ అయింది అనుకుంటున్నాను. ఎక్కడ కనబడుతుంది సార్ 100%? కొన్ని 100% కూడా రిలీజ్ అయింది సార్ ఇక్కడ. ఎందుకంటే 100కి 200 ఇస్తా అన్నారు కదా. సో అలాగే అది చూద్దాం. అది ఇక్కడ అంటే ఫార్మింగ్ స్టేటస్ ఇక ఇంకో 2 నిమిషాల్లో మనం సెషన్ ఎండ్ అవుతుంది. చూడండి ఇక్కడ మీకు ఆగస్టు 4th చూడాలి మనం. ఇక్కడ ఆగస్టు 4th ఎక్కడ సార్? సెప్టెంబర్, అక్టోబర్ చూడండి ఇక్కడ. ఓకే, 4th ఆగస్టు చూడండి 103 103.5% ఇప్పటికే రిలీజ్ అయిపోయింది. అంటే ఏమన్నది 223 రోజులకు 200% వస్తుందని చెప్పింది. అంటే 223 రోజులలో సగం ఎంత అవుతుంది సార్?
112 112 అంటే 112 రోజులకి ఎక్కువ అయిపోయింది సార్. సో చూడండి ఇక్కడ 112 రోజులు అయిపోయింది, దగ్గర దగ్గర 112 రోజుల కంటే ఎక్కువ అయిపోయింది. చూడండి మనము ఎల్లిబడి చేసి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది సార్? మొన్నే అనిపిస్తున్నాం రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం కనుక. అయినా కూడా చూడండి ఎలా ఉందో. సో సిస్టమ్ నీకు ఏదైతే ఇస్తానో అది కంపల్సరీ ఇస్తుంది 100%. సో డు ద ఫోకస్. ప్రతి ఒక్కరు ఎవరు ఏమన్నా డోంట్ వర్రీ, బీ హ్యాపీ. ఓకే. సో ఎన్నో మధ్యలో కాలంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎవరిని మనం ఆపలేము. మనం వద్దంటే వాళ్ళు ఆగరు, వాళ్ళు చేయమంటే వాళ్ళు చేయరు. సో మన వర్క్ ఏంటి మనం చేసుకుంటూ వెళ్ళాలి, ముందుకెళ్ళాలి అంతే. ఎందుకంటే మన పీవీసీ వచ్చిన తర్వాత దగ్గర దగ్గర ఆగస్ట్ నెలలో, నవంబర్ నెలలో, డిసెంబర్ నెల 2022 సంగతి మాట్లాడుతున్నా, ఎన్నో వచ్చినాయి. ఓకేనా? అలా వస్తూనే ఉంటాయి. ఆ తర్వాత ఈ మధ్య నేను ఒకటి వింటున్నాను ఏంటంటే, సార్ ఇది చేస్తే మనం పీవీసీ మీట వెనకబడ. సార్ పీవీసీ మీట వెనకబడడం అనేది జరగదు. ఓకేనా? పీవీసీ మీట వెనకబడడం అనేది అది జరగదు, అది ఎవరికి సాధ్యం కాదు. మళ్ళీ చెప్తున్నాను, వాడు కొంచెం ఎంతంటే మూర్ఖత్వం కొద్దిగా. ఎందుకంటే ఎవడి మాట వినడు, వాడి మాట అసలే వాడు వినడు. అటువంటి వ్యక్తి పీవీసీ మీట మన ఫౌండర్. సో తనతో ఎవరు పెట్టుకోవడం కుదరదు. ఓకేనా? సో తను ఎప్పుడు మనకి మరి ఏం చేయాలనుకుంటున్నాడు అనేది తను బయట పెట్టాడు, చేసి చూపిస్తాడు. ఓకేనా? సో డోంట్ వరీ, బీ హ్యాపీ. ఆ టైం ఎప్పుడైతే చూద్దాం. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మీట. అందరికి నమస్తే. షేర్ చేసుకున్న వాళ్ళకి, ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మీట. పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మీట. జై పీవీసీ మీట. పీవీసీ మీట. జై పీవీసీ మీట. జై పీవీసీ మీట. పీవీసీ మీట. గ్రేట్ గ్రేట్ పీవీసీ మీట. సూపర్. థ్యాంక్ యూ సార్ భాస్కర్ సార్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. పీవీసీ మీట. జై పీవీసీ మీట. సార్ ఈరోజు నాకు గొంతు రావట్లేదు, కానీ అందరూ కొద్దిగా మరి సలహా ఉన్నారని చెప్పి మాట్లాడితే నాకు దగ్గు వచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ భాస్కర్ సార్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ భాస్కర్ సార్. థ్యాంక్ యూ. జై పీవీసీ మీట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పీవీసీ మీట. థ్యాంక్ యూ.